ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 59వ వచనం నుండి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 59వ వచనం నుండి. సిద్కియా ఏలుబడి యందు 4వ సంవత్సరమున సెరాయా దండు భోజన సామాగ్రికి అధికారి అయి ఉండి సిద్కియాతో కూడా బబులోనునకు వెళ్ళినప్పుడు నెరియా కుమారుడును మహాసేయ మనుమడునైన ఆ సెరాయాకు ఇర్మియా ఆజ్ఞాపించిన మాట. ఇర్మియా బబులోను మీదకి వచ్చు అపాయములన్నిటినీ అనగా బబులోనును గూర్చి వ్రాయబడిన ఈ మాటలన్నిటినీ గ్రంథంలో వ్రాసాను. కాగా ఇర్మియా సెరాయాతో ఇట్లనెను, నీవు బబులోనుకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటినీ చదివి వినిపించవలెను. ఎలాగున నీవు ప్రకటింపవలెను, యెహోవా మనుషులైనను జంతువులైనను మరి ఏదైనను ఈ స్థలమందు నివసింపకపోవుదుర నీవు, అది నిత్యముగా పాడుగా నుండుననియు దానిని గూర్చి నీవు సెలవిచ్చితివి. ఈ గ్రంథము చదివి చాలించిన తరువాత నీవు దానికి రాయి కట్టి యూఫ్రటీసు నదిలో దానిని వేసి నేను దాని మీదకి రప్పింపబోచున్న అపాయముల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును, దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. ఇర్మియా యొక్క మాటలు ఎంతటితో ముగిసెను. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రము తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మరొకసారి ప్రభా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య లేఖనాలు చదవటానికి ప్రభా నీవు కృప చూపించావు తండ్రి. కేవలము ప్రభా యేసే వాక్యాన్ని చదవగలిగిన వారంగా మాత్రమే ఉన్నాం తండ్రి. ఈ వాక్యాన్ని విరవవలసిన వాడవు నీవు ప్రభా, మాకు వడ్డించవలసిన వాడవు నీవు ప్రభా. యేసే నీవు మాతో మాట్లాడుచుంటుండగా ప్రభా మీ మాటలు గ్రహించడానికి మా కనులు తెరవండి, మా హృదయాలు తెరవండి. మీ అభిషేకాన్ని మా మీద కుమ్మరించండి ప్రభా. మీ నిత్య జీవపు మాటలు ప్రభా, ప్రతి ఒక్క మాట ప్రభా మా హృదయాలలో నాటబడి నూరంతలుగా ఫలించగలిగి ప్రభా యేసయ్య మా జీవితాలు మీ మాటల ద్వారా ప్రభా మార్చబడగలుగుడు తండ్రి. నీవే కృప చూపించమని కోరుకుంటూ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభువైన యేసుక్రీస్తు తన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొకసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పునరుద్ధాన దినమందు మరి మనమంతా సజీవులుగా ఉన్నాము. మరి సంతోషముగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండటానికి దేవుడు కృప చూపించున్నాడు. మనల్ని మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన సన్నిధానానికి మనం నడిపించబడ్డాము. ఈ రీతిగా మన స్వరాలు విప్పి మన హృదయాలు తెరిచి మరి దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, మరొకసారి ఆయన నిత్య జీవపు మాటలు వినటానికి, విని మన జీవితాలు మార్చబడటానికి దేవుడు కృప చూపించున్నాడు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. నిన్నటి దినాన మరి శనివారాలు మనకి ప్రార్థన జరుగుతూ ఉన్నది. ఆదివారము కూడికలు మరి మనకి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా జరుగులాగున మరి దేవుడే మన మధ్యకు దిగి వచ్చి ఆయన పరిశుద్ధాత్మ శక్తితో మనతో మాట్లాడులాగున మరి సమావేశమై మరి ప్రతి శనివారము 7:30 నుంచి 10 గంటల వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి రాగలిగిన వారు కొద్ది మంది అయినప్పటికీ మరి ఎంతో మరి ఆ ప్రార్థన కూడిక దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మరి జరగటానికి దేవుడు కృప చూపించినాడు. మరి ప్రార్థనలో పాలు పంపులు పొందిన వారంతా మరి దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ 25వ తారీఖు మరి ఈ నెలలో ఆఖరి శనివారము, మరి వచ్చే ఆఖరి శుక్రవారము, 25వ తారీఖు ఆఖరి శుక్రవారము, మరి వచ్చే శుక్రవారం ఈ నెలలో ఆఖరి శుక్రవారంగా ఉంది. మరి ఆఖరి శుక్రవారం మనకి ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. 25వ తారీఖున మనకి ఇక్కడ మరి ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. రాత్రి 9 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు జరుగుతుంది. మరి సంఘములో ఉండిన వారంతా మరి ప్రార్థన కూడికలో పాల్గొనులు పొందుకోవలసిందిగా దేవుని నామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మంచిది.
ఈనాడు దేవుడు మనకి ఒక ప్రశస్తమైన వాక్యాన్ని, ప్రశస్తమైన వర్తమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈనాడు మనకి ఇవ్వబడిన ఈ వర్తమానము మరి ఎంతగా మనం కృప మన మీద విస్తరించుచున్నదనే విషయాన్ని మనం గ్రహించే వారముగా ఉంటాము. ఎందుకంటే ఈ వర్తమానం, మనకివ్వబడిన ఈ వర్తమానము సత్యమైనదై ఉన్నది. అది ఏ మనుషుని యొక్క ఆలోచన కాదు, ఏ మనుషుని యొక్క ఉద్దేశము కాదు, కానీ ఇది దేవుని యొక్క మాటలై ఉన్నాయి. దేవుని యొక్క మరి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడై ఉన్నది. ఏ మనుషుని యొక్క తలంపు కాదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఈ వర్తమానము దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం యొక్క నెరవేర్పు అయి ఉన్నది. మరి ఆయన 1900 సంవత్సరాల క్రితమే ఈ వాక్యము ఇవ్వబడుతుందని యోహాను ద్వారా ప్రవచించి ఉన్నాడు. యోహాను మరి 1900 సంవత్సరాల క్రితమే ఆయన ఆ ప్రకటన గ్రంథంలో రాశాడు. 7వ దూత బోర ఊదుచుంటున్న ఆ దినాలలో, బోర ఊదబోచుంటుండగా సమస్త మర్మములన్నీ సమాప్తమవుతాయని ప్రకటన గ్రంథంలో రాయబడటం మనం ఎరిగి ఉన్నాం. అయితే ఎప్పుడో 1900 సంవత్సరాల క్రితం ఇచ్చిన వాగ్దానము 7వ దూత ఎప్పుడైతే రంగం మీదకు వచ్చాడో, మరి ఆయన తీసుకొచ్చిన వర్తమానం ద్వారా ఈ మర్మములన్నీ మరి పరిశుద్ధ గ్రంథంలో ఏ మర్మములైతే పొందుపరచబడ్డాయో, మరి ఏ మర్మములైతే సంఘానికి బయలుపరచబడలేదో ఆ మర్మములన్నీ 7వ దూత బోర ఊదుచుంటుండగా, ఆయన బోర ఊదటం అంటే ఏమై ఉన్నది? ఆయన వాక్యాన్ని బోధించుటే అయి ఉన్నది. ఆయన వాక్యాన్ని బోధించుచుంటుండగా ప్రతి మర్మము సమాప్తమైపోయిందని, మరి సమాప్తం అవటాన్ని మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక ఆ వాక్యం యొక్క, ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు జరుగుతున్న ఈ దినాలలో మనం జీవించడం అనేది దేవుని యొక్క మహాకృపే అయి ఉన్నది. అందును బట్టి మనం మరింత జాగ్రత్తగా ఈ వర్తమానాన్ని మనం ధ్యానించవలసిన వారమై ఉన్నాము. మరి ఈ వర్తమానాన్ని మనం ధ్యానించి, ఈ వర్తమానాన్ని మనం గ్రహించి, ఈ వర్తమానాన్ని జీవించుచున్నప్పుడు మన ఎడల కృప కూడా దేవుడు మరి తన కృపను అంత మరి విస్తారముగా మన ఎడల విస్తరింపచేయువాడై ఉన్నాడు. మంచిది. ఇక్కడ మనం ఈ ఇర్మియా గ్రంథానికి సంబంధించిన వాక్య లేఖనాలు మనం చూసి ఉన్నాము. మరి 51వ అధ్యాయానికి సంబంధించిన వాక్య లేఖనాలను మనం చూసి ఉన్నాము. ఆ ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము మనం గమనించినట్లయితే 51వ అధ్యాయం మనం గమనించినట్లయితే ప్రవక్త అయిన ఇర్మియా ప్రవచించిన ప్రవచనాలను మనం చూస్తూ ఉన్నాం. 51వ అధ్యాయము ప్రవక్త అయిన ఇర్మియా ప్రవచించిన ప్రవచనాలను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ 2 అధ్యాయాల్లో మరి ఎవరెవరి గురించి ప్రవచించాడు అంటే, ఇజ్రాయేల్ దేశం గురించి, ఇజ్రాయేల్ ప్రజల గురించి ప్రవక్త అయిన ఇర్మియా ప్రవచించాడు. ఇదిగో మీరు బబులోను చేతికి అప్పగించబడతారు అని ప్రవక్త అయిన ఇర్మియా ప్రవచించడం మనం చూడగలుగుతూ ఉండినాము. కేవలము ఇజ్రాయేల్ దేశం గురించి మాత్రమే ప్రవచించలేదు, బబులోను దేశము గురించి కూడా మరి ప్రవచించడం మనం చూడగలుగుతూ ఉండినాం. బబులోను దేశము మరి హెచ్చించబడుతుంది. సమస్త మరి ఈ భూమికి సంబంధించిన సమస్త రాజ్యములు బబులోను యొక్క కాడి కిందకి వెళ్ళనై ఉన్నాయి. బబులోను దేశము మరి అది హెచ్చించబడుతుంది, ఆ కాలానికి సంబంధించి హెచ్చించబడుతుంది అని ప్రవచించడం మనం చూడగలుగుతూ ఉండినాం. మరియు ఈ ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రవక్త అయిన ఇర్మియా మరి అబద్ధ ప్రవక్తలను గురించి కూడా హెచ్చరించడం మనం చూడగలుగుతూ ఉండినాం. అబద్ధ ప్రవక్త అయిన హననియా ఉన్నాడు. 28వ అధ్యాయంలో హననియా గురించి మనం చూస్తూ ఉన్నాం. హననియా కూడా ఒక ప్రవక్తగా, కాకపోతే అబద్ధ ప్రవక్తగా ఉన్నాడు. ఆ అబద్ధ ప్రవక్త యొక్క ప్రవచనాల విషయమై హెచ్చరిస్తూ ఉండటం కూడా మనం చూడగలుగుతూ ఉండినాం. మరి యోధా ప్రజలతో ప్రవక్త అయిన ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, వారిని అనేక మార్లు
విగ్రహారాధన విషయమై, వారి యొక్క పాపముల విషయమై హెచ్చరించినప్పటికీ ఆ హెచ్చరికలకు మరి వారు లోబడలేదు, వారిని వారు సరి చేసుకోలేదు. కనుక దేవుడు ఏం చేస్తాడంటే బబులోను దేశానికి వారిని అప్పగించాడు. కనుక రాజైన సిద్కియా బబులోను దేశంతో యుద్ధం చేసే అంత సామర్థ్యత లేదు అని ఎరిగిండి ఏం చేశాడంటే బబులోను దేశానికి ఇక మేము ముందుగానే యుద్ధం చేయకోకుండానే బబులోను రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఇక లొంగిపోయాడు. మేము మీతో యుద్ధం చేసే సామర్థ్యత లేదు కనుక మేము ఇక ప్రత్యేకమైన ఒక రాజ్యముగా ఉండం, మరి మీ రాజ్యం కింద ఒక సామంత దేశముగా మేము ఉండటానికి సిద్ధంగా ఉన్నాం, మీకు పన్ను కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని వెళ్ళి లొంగిపోయినప్పుడు బబులోను రాజు ఏం చేశాడంటే ఇక ఆ దేశం మీద పన్ను విధించడం మొదలుపెట్టాడు. సంవత్సరానికి ఎంత పన్ను కట్టాలి అని పన్ను విధించడం ప్రారంభించాడు. ఆ దేశానికి వచ్చి ఆ దేశంలో ఉండిన విలువైన సామాగ్రి మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. ఆలయానికి సంబంధించిన బంగారు ఉపకరణాలే కానీ, వెండి ఉపకరణాలే కానీ వాటన్నిటినీ తన దేశానికి తీసుకువెళ్ళిపోయాడు. యోధా రాజ్యంలో ఉండిన తెలివిగల వారందరినీ తన దేశానికి, తన దేశంలో పని చేయించుకోవటానికి తీసుకువెళ్ళిపోయిన వాడిగా ఉండి ఉన్నాడు. అయితే అక్కడ అననీయ అనే ఒక అబద్ధ ప్రవక్త ఉన్నాడు. అక్కడ అబద్ధ ప్రవక్త నిలబడి ప్రవచిస్తూ ఉన్నాడు. ఏదైతే ఆలయం నుండి సామాగ్రి, ఏ బంగారు సామాగ్రి, ఏ వెండి సామాగ్రి అయితే మరి బబులోను రాజు తీసుకువెళ్ళిపోయాడో అవన్నీ 2 సంవత్సరాల్లోగా తిరిగి మరి రాజు అయిన సిద్కియా తీసుకువచ్చేస్తాడు. తీసుకువెళ్ళిన ప్రజలను రాజైన సిద్కియా తీసుకొచ్చేస్తాడు. బబులోని యొక్క కాడి విరగొడతాడు అని అననీయ ఏం చేస్తూ ఉన్నాడు? అబద్ధ ప్రవచనాలు ప్రవచిస్తూ ఉన్నాడు. నిజమైన జరగనై ఉన్న కార్యం ఏమిటంటే ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు. పూర్తిగా బబులోను దేశానికి ఈ ప్రజలు అప్పగించబడతారు, 70 సంవత్సరాల పాటు వారు అక్కడే ఉండనై ఉన్నారు అని అసలైన ప్రవచనం ప్రవచిస్తూ ఉంటుంటే ఇక్కడ హననీయ ఏమో అబద్ధ ప్రవక్తగా ఉండి అబద్ధ ప్రవచనాలు ప్రవచిస్తూ ఉన్నాడు. అటువంటి ప్రవచనాల విషయమై, అబద్ధ ప్రవక్తల విషయమై ప్రవక్త అయిన ఇర్మియా హెచ్చరిస్తూ ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆయన ప్రవచించడం మాత్రమే కాదు, ఇజ్రాయెల్ దేశం గురించి, యోధా రాజ్యం గురించి, ఇజ్రాయెల్ రాజ్యం గురించి ప్రవచించడం మాత్రమే కాదు, బబులోను దేశం గురించి కూడా ప్రవచించాడు. ఏ విధంగా బబులోను యొక్క కాడి సమస్త దేశాల మీద ఉండనయ్యున్నదో ఆ సంగతులు ప్రవచించాడు. యోధా రాజ్యంలో ఉండిన మరి అబద్ధ ప్రవక్తల గురించి కూడా ఆయన ప్రవచించడం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇక పూర్తిగా వారు కొన్ని సంవత్సరాలు పన్ను కట్టారు. తర్వాత బబులోను దేశానికి పన్ను కట్టుకోకుండా వ్యతిరేకించారు. అప్పుడు బబులోను రాజు ఏం చేశాడు? ఇక ఆ దేశం మీద దాడి చేయటం, యోధా రాజ్యం మీద, ఇజ్రాయెల్ ప్రజల మీద మరి దాడి చేయటం మొదలుపెట్టాడు. పూర్తిగా స్వాధీనపరుచుకున్నాడు. ఇక పూర్తిగా ఆ యొక్క యెరూషలేం పట్టణాన్ని కూడా నాశనం చేయటం, దాంట్లో ఉండిన మరి ఆ ఆలయాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితులను మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే ప్రవక్త అయిన ఇర్మియా చెప్తా ఉన్నాడు, ఇదిగో మీరు 70 సంవత్సరాల దాకా మీరు ఆ దేశం నుండి రారు, మీరు మీ పిల్లలు అక్కడే జీవిస్తారు, అక్కడే మరి కాలం గడుపుతారు. అయితే మీరు దేవునిని వెతికినప్పుడు దేవుడు కనుగొనబడతాడు. దేవుని యొక్క కృపను వేడినప్పుడు మరలా ఆయన ఈ దేశానికి మిమ్మల్ని నడిపించనై ఉన్నాడు అని ప్రవచించడం మనం చూడగలుగుతూ ఉండినాము. అంతేకాకుండా బబులోను దేశానికి వ్యతిరేకంగా కూడా ప్రవచించాడు. బబులోను హెచ్చించబడుతుందని చెప్పింది ఇర్మియా ప్రవక్తే. బబులోను యొక్క కాడి మరి సమస్త దేశాల మీద ఉండనయ్యున్నది అని చెప్పింది ఇర్మియా ప్రవక్తే. అదేవిధంగా బబులోను ఏ విధంగా నాశనం చేయబడుతుందో కూడా ప్రవచించటం మనం ఈ యొక్క మరి గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉండినాము. మనం చదివిన ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే 59వ వచనం, సిద్కియా ఏలుబడి యందు 4వ సంవత్సరమున
సెరాయా దండు భోజన సామాగ్రికి అధికారి అయ్యుండి సిద్కియాతో కూడా బబులోనునకు వెళ్ళినప్పుడు నెరియా కుమారుడును మహసేయ మనవడునైన ఆ సెరియాకు ఇర్మియా ఆజ్ఞాపించిన మాట. కొన్ని సంవత్సరాలు సిద్కియా ఏం చేశాడు? పన్ను కట్టాడు. పన్ను కట్టినంత కాలము మరి బాగానే ఉంది. తర్వాత పన్ను కట్టడానికి వ్యతిరేకించినప్పుడు బబులోను రాజు ఏం చేశాడు? ఆ దేశాన్ని పూర్తిగా స్వాధీనపరుచుకున్నాడు. మరి ఆ దేశాన్ని పూర్తిగా జయించాడు. దాంట్లో ఉండిన మరి యెరూషలేము పట్టణాన్ని నాశనం చేశాడు. యెరూషలేము పట్టణంలో ఉండిన దేవాలయాన్ని నాశనం చేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక రాజు అయిన సిద్కియాను కూడా ఆయన ఏలుబడి యందు 4వ సంవత్సరాన సిద్కియా ఏం చేయబడుతున్నాడు? బబులోను దేశానికి తీసుకువెళ్ళబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ సెరాయా ఏం చేస్తూ ఉన్నాడు? భోజన సామాగ్రికి అధికారి అయి ఉండి అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఇంగ్లీష్లో చూస్తే క్వైట్ ప్రిన్స్ అని రాయబడి ఉంది. క్వైట్ ప్రిన్స్ అంటే ఇప్పుడు ఏదైతే దోపుడు సొమ్ము ఉందో ఆ దోపుడు సొమ్ము బబులోను ఇజ్రాయెల్ ఆ యోధా రాజ్యము నుండి ఇజ్రాయెల్ రాజ్యం నుండి యోధా రాజ్యం నుండి బబులోను రాజ్యానికి తరలించబడుతుంది. ఆ దోపుడు సొమ్ము మొత్తానికి అధికారిగా ఆ తీసుకువెళ్ళవలసిన బాధ్యత ఎవరిది అంటే సెరాయాదై ఉన్నది. కనుక ఏ మార్గం గుండా వెళ్ళాలి, ఎక్కడెక్కడ బస చేయాలి, మరి వీటన్నిటికీ అధికారిగా సెరాయా ఉన్నాడు. సెరాయా దగ్గరుండి ఆ దోపుడు సొమ్మును ఈ సిద్కియాను తీసుకువెళ్ళటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇర్మియా బబులోను మీదకి వచ్చు అపాయములన్నిటినీ అనగా బబులోను గూర్చి వ్రాయబడిన ఈ మాటలన్నిటినీ గ్రంథములో వ్రాసెను. కాగా ఇర్మియా సెరాయాతో ఇట్ల నేను నీవు బబులోనుకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటినీ చదివి వినిపించవలెను, ఎలాగున నీవు ప్రకటింపవలెను. యెహోవా మనుషులైనను జంతువులైనను మరి ఏదైనను ఈ స్థలమందు నివసింపక పోవుదురనియు అది నిత్యము పాడుగా నుండుననియు దానిని గూర్చి నీవు సెలవిచ్చితివి. ఇక్కడ బబులోను గురించి ప్రవక్త అయిన ఇర్మియా ప్రవచిస్తూ ఉన్నాడు. ఎటువంటి సమయంలో ప్రవచిస్తూ ఉన్నాడంటే ప్రపంచ దేశాలను ఒక్కొక్క దేశాన్ని జయించుకుంటూ వెళ్తూ ఉన్నారు. బబులోను సైన్యము మహాశక్తి గల సైన్యము, బబులోను దేశము మహాశక్తి గల దేశముగా అవతరించే ఆ సమయంలో ఇక్కడ ప్రవక్త అయిన ఇర్మియా బబులోను దేశం ఏ విధంగా నాశనం చేయబడుతుందో, ఎటువంటి తీర్పు పొందుకుంటుందో ప్రవక్త అయిన ఇర్మియా ప్రవచించడం మనం చూడగలుగుతూ ఉండినాము. ఎటువంటి సమయంలో ప్రవచిస్తున్నాడు గమనించండి. ఫుల్ ఫాములో ఉన్నాడు బబులోను రాజు నెబుకద్నెజరు. ప్రపంచ దేశాలను ఒక్కొక్క దేశాన్ని జయించుకుంటూ వస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో బబులోను దేశం ఏ విధంగా నాశనం చేయబడుతుందో ప్రవచిస్తే అది ప్రజలకు కొంత నమ్మశక్యంగా కనిపించని పరిస్థితులు, కానీ అది ప్రవక్త యొక్క మాట కాదు, కానీ అది దేవుని యొక్క మాట అయి ఉన్నది. కనుక అది ఖచ్చితంగా నెరవేర్చబడును. ఈ బబులోను దేశాన్ని అసలు మరి నిర్మించడం ప్రారంభించిన వాడు ఎవరు? నిమ్రోదు అయి ఉన్నాడు. నిమ్రోదు మొదటగా ఆ బబులోను దేశాన్ని మరి నిర్మించడం ప్రారంభించాడు. నెబుకద్నెజరు వచ్చేపాటికి బబులోను దేశం అనేది ఇక దాని యొక్క లెవెల్ని వేరొక లెవెల్కి తీసుకువెళ్ళిపోయాడు. బబులోని యొక్క స్థాయిని వేరొక లెవెల్కి తీసుకువెళ్ళిపోయాడు. ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశంగా తీర్చిదిద్దాడు. ప్రపంచంలోనే అత్యంత సౌందర్యమైన వనములు కలిగిన దేశముగా, ఎంతో సుందరమైన నగరాలతో కూడిన మరి దేశముగా, ఎంతో ఆధునికమైన పట్టణాలతో కూడిన దేశముగా నెబుకద్నెజరు తీర్చిదిద్దటం మనం చూడగలుగుతూ ఉండినాం. ప్రపంచ దేశాలను మరి నెబుకద్నెజరు కాలంలో మరి స్వాధీనపరుచుకొని ప్రపంచ దేశాలకు సంబంధించిన దోపుడు సొమ్ము అంతా కలిపి బబులోను దేశంలో ఉండిన పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాము. బబులోను దేశము భౌతికంగా ఏం చేసిందో, భౌతికంగా బబులోను దేశం ఏం చేసింది? ప్రపంచ దేశాలను స్వాధీనపరుచుకుంది. ఇక ముగింపు కాలంకి వచ్చేపాటికి మర్మయుక్తమైన బబులోను చూస్తూ ఉన్నాము. పాత నిబంధనలోనేమో భౌతికమైన బబులోను దేశాన్ని చూస్తూ ఉన్నాము.
కొత్త నిబంధనకు వచ్చేపాటికి మర్మయుక్తమైన బబులోనును చూస్తా ఉన్నాము. భౌతికమైన బబులోను దేశం ఏదైతే చేసిందో మర్మయుక్తమైన బబులోను అదే చేయనయ్యున్నది. భౌతికమైన బబులోను దేశము ప్రపంచ దేశాలను స్వాధీనపరచుకున్నట్లుగా మర్మయుక్తమైన బబులోను, ఆత్మీయమైన బబులోను ప్రపంచ దేశాలను స్వాధీనపరచుకునై ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. 63వ వచనం, ఈ గ్రంథమును చదివి చాలించిన తర్వాత నీవు దానికి రాయి కట్టి యూఫ్రటీసు నదిలో దాన్ని వేసి, నేను దాని మీదకి రప్పింపబోచున్న అపాయముల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును, దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటించవలెను. ఇర్మియా యొక్క మాటలు ఎంతటితో ముగిసెను. ఇక్కడ ఆఖరిగా బబులోనుకి ఏం సంభవిస్తుందో ఆ తీర్పును చదివి ఆ యొక్క మాటలను ఏం చేయాలి, ఆ పత్రాలు, ఆ గ్రంథానికి ఒక రాయి కట్టి యూఫ్రటీసు నదిలో పడేయాలి. ఇక దానికి సంభవించే తీర్పు అది జరుగును అని ఇక్కడ ఇర్మియా ప్రవక్త చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి నా అంశం ఏమిటంటే, యాజ్ ద ఓల్డ్ బబులోన్ ఈస్ జడ్జ్, సో విల్ ద మిస్టరీ బబులోన్. భౌతికమైన బబులోను ఏ విధంగా తీర్పు తీర్చబడిందో మర్మయుక్తమైన బబులోను కూడా అదే విధంగా తీర్పు తీర్చబడును. ఇదే నా అంశమైనది. ఉదయకాల సమయంలో భౌతికమైన బబులోను దేశం, పాత నిబంధనలో ఉండిన బబులోను దేశము ఏ విధంగా తీర్పు తీర్చబడిందో మర్మయుక్తమైన బబులోను కూడా అదే విధంగా తీర్పు తీర్చబడును అనే అంశము, మరి ఆ అంశం గురించి మరి మాట్లాడాలని ఆలోచన కలిగి ఉంటుండగా దేవుడే సహాయం చేయునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే బబులోను దేశము తీర్పు తీర్చబడింది. అదే విధంగా ఇక్కడ ఆత్మీయమైన బబులోను ఉండిన కాలములో మనం జీవిస్తూ ఉన్నాము. ఆత్మీయమైన బబులోను తీర్పు తీర్చబడే కాలములో మనం జీవిస్తూ ఉన్నాం. ఆత్మీయమైన బబులోను, మర్మయుక్తమైన బబులోను, ఏ మర్మయుక్తమైన బబులోను గురించి అయితే ప్రకటన గ్రంథం మాట్లాడుచున్నదో ఆ మర్మయుక్తమైన బబులోను నుండి బయటికి రా, దాని పాపం నుండి బయటికి రా, దాని యొక్క తీర్పు నీకు సంభవించకుండా ఉండాలంటే నీవు బయటికి రా, నిన్ను నువ్వు వేరు చేసుకొని ఏ బబులోను గురించి అయితే ప్రకటన గ్రంథం మాట్లాడుచున్నదో ఆ మర్మయుక్తమైన బబులోను తీర్పు తీర్చబడే కాలంలో ఈనాడు మనం జీవిస్తూ ఉన్నాం. ఇంకొక ప్రక్కన ఈ భూమి మీద క్రీస్తు యొక్క వధువు ఉన్నది. క్రీస్తు యొక్క వధువు దేనితో పోల్చబడుతుందంటే బబులోనుతో పోల్చబడటం లేదు, కానీ పరలోకం నుండి దిగి వచ్చుచున్న యెరూషలేము పట్టణంతో వధువు పోల్చబడతా ఉన్నది. మరి ఆమె మీదకి తలరాయిగా క్రీస్తే దిగి వస్తూ ఉన్నాడు. ఆమెతో ఐక్యపరచబడుచున్న కాలములో మనం జీవిస్తూ ఉన్నాం. మనం వధువై ఉన్నాము. మన మీదకి శిరస్సుగా మన గొర్రెపిల్లయే, మన క్రీస్తే దిగి వచ్చి మనతో ఐక్యపరచబడుచున్న కాలంలో మనం జీవిస్తూ ఉన్నాము. మనము దేనితో పోల్చబడుచున్నామంటే పరలోకము నుండి దిగి వచ్చుచున్న యెరూషలేము పట్టణం తనను తాను సిద్ధపరచుకున్న పెండ్లి కుమారుడి కోసము తనను తాను సిద్ధపరచుకున్న పెండ్లి కుమార్తె ఏ విధంగా ఉన్నదో ఆ పరలోకం నుండి దిగి వచ్చుచున్న యెరూషలేము పట్టణం ఆ విధంగా ఉన్నదంట. ఆ యెరూషలేము పట్టణంతో మనం పోల్చబడతా ఉన్నాము. ఎందుకు పరలోకపు యెరూషలేము పట్టణంతో మనం పోల్చబడతా ఉన్నామంటే వధువులో భాగమైన వారు భౌతిక సంబంధమైన వైఖరి కలిగి ఉండిన వారు కాదు. మనం ఈ వాక్యాన్ని మనం వింటూ ఉన్నాము. క్రమేపీ మన ఆలోచనలు మార్చబడతా ఉన్నాయి, మన తలంపులు మార్చబడుతున్నాయి, మన ఉద్దేశాలు మార్చబడుతున్నాయి, మన జీవన శైలి మార్చబడుతుంది. హల్లెలూయా. మనం ఈ వాక్యము విని జ్ఞానము సంపాదించుకోవటానికి మాత్రమే కాదు, కానీ ప్రాముఖ్యంగా మన జీవితాలు మార్చబడటం కోసమే, మనం పరలోకపు క్రమంలోనికి రావటం కోసమే, మనం క్రీస్తు యొక్క రూపాన్ని పొందుకోవటం కోసమే మనం ఈ వాక్యాన్ని మనం వింటా ఉన్నాము. ఈ వాక్యం మనల్ని చెప్పుతుంది, మనల్ని మలుచుతుంది, మనల్ని సరిచేస్తుంది, మనల్ని సరైన మార్గంలో ఉంచడానికి ఈ వాక్యము పరిశుద్ధాత్ముడు బోధిస్తూ ఉంటున్నాడు.
కనుక మనం ఏ స్వభావంలోనికి మార్చబడుతున్నాము అంటే పరలోకపు స్వభావము, పరలోకపు నడవడిక, పరలోకపు మాట తీరు, పరలోకపు మరి గుణలక్షణములు వ్యక్తపరిచే వారిగా మనం మార్చబడతా ఉండినాము. హల్లెలూయా. ఈ కాలపు వర్తమానికుడు మరి 6వ పరిమాణానికి కొనుక్కోబడ్డాడు, ఈ 5వ పరిమాణానికి కూడా తీసుకువెళ్ళబడ్డాడు. 2 మరి అక్కడుండిన 6వ పరిమాణంలో ఉండిన ప్రజలను చూశాడు, 5వ పరిమాణంలో ఉండిన ప్రజలను కూడా చూశాడు. 5వ పరిమాణంలో ఉండిన ప్రజలను మనం గమనిస్తే పాతాళంలో వారు ఏ వస్త్రాలైతే, ఏ పొట్టి వస్త్రాలైతే ధరించుకున్నారో భూమి మీద కూడా వారు అదే వస్త్రాలు ధరించుకున్నారంట. పాతాళంలో ఉండినప్పుడు ఏ మేకప్లు అయితే ధరించుకున్నారో భూమి మీద ఉండినప్పుడు కూడా అదే మేకప్లు ధరించుకున్నారంట. పాతాళంలో ఏ విధంగా జుట్టు కత్తిరించుకున్న వారిగా కనిపించారో అదే విధంగా ఆ ప్రజలు భూమి మీద కూడా అదే జుట్టు కత్తిరించుకోవటం, అదే విధంగా అవయవాలు కనిపించేలాగా బట్టలు ధరించుకున్న వారిగా కనిపించారు. పాతాళ సంబంధులు పాతాళ వైఖరిని ప్రదర్శించు వారిగా ఉంటారు. పరలోక సంబంధులు పరలోక వైఖరి ఇక్కడే ప్రదర్శిస్తారు. అకస్మాత్తుగా మరి దేవుని యొక్క మరి రాకడ దినమున మన జీవితాలు మరి అకస్మాత్తుగా మార్చబడవు, కానీ ఈ వాక్యము ద్వారా మనం మొదటిగా మన థియోఫనీ రూపంలోకి మనం మార్చబడతాము. హల్లెలూయా. ఆ థియోఫనీ రూపంలోకి మార్చబడినప్పుడు మరి ఆ వస్త్రాన్ని మనం ధరించుకునే కొలతల్లోకి మనం వచ్చినప్పుడు ఆ వస్త్రం ధరించుకోవడానికి దేవుడు కృప చూపించువాడై ఉన్నాడు. కనుక గమనించండి, మనం పరలోక పట్టణంతో మనం పోల్చబడిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనం పరలోక సంబంధులమై ఉన్నాము. ఇక్కడ పౌలు ఒక మాట చెప్తా ఉన్నాడు, దేవుని కుమారులు దేవుని కుమార్తెల విషయమై ఒక మాట చెప్తా ఉన్నాడు. మనము ఎవరిని ప్రతిబింబిస్తా ఉన్నామంటే హాగరు యొక్క సంతానం మాదిరిగా మనం లేమంట. ఎందుకంటే హాగరు ఒక దాసి అయి ఉన్నది. దాసికి జన్మించిన కుమారుడు దాసుడిగానే ఉంటాడు, కానీ స్వతంత్రుడిగా ఉండడు. మనం ఎవరిని ప్రతిబింబిస్తా ఉన్నామంటే శారా సంతానాన్ని ప్రతిబింబిస్తా ఉన్నాము, ఇస్సాకును ప్రతిబింబిస్తా ఉన్నాము. మరి వివాహం చేయబడిన భార్యకు జన్మించిన వాగ్దాన సంతానముగా మనం ఉన్నాము. హల్లెలూయా. మనము మరి పాపము నుండి స్వతంత్రత పొందుకున్నాము. ప్రతి ఈ లోకపరమైన మరి ప్రతి వ్యసనం నుండి మరి మనం విడుదల పొందుకొనిన వారముగా ఉన్నాము. ప్రతి భూ సంబంధమైన స్వభావం నుండి మనం వేరు చేయబడిన వారముగా ఉన్నాం. ఎందుకంటే మనం క్రీస్తు యొక్క రక్తం క్రింద ఉండిన వారమై ఉన్నాం. క్రీస్తు యొక్క రక్తం క్రింద ఉండినప్పుడు ఇంకా సాతానుడు మనల్ని బంధించలేడు. వ్యసనముల ద్వారా మనం సంఖ్యలు వేయబడి ఉన్న వారముగా మనం లేము. మనలో మరి సాతానుడు ఇంకా మన మీద ప్రభుత్వం చేయడానికి ఇక అవకాశం లేదు, కానీ మనం స్వతంత్రత కలిగిన ప్రజలముగా ఉండి ఉన్నాము. హల్లెలూయా. మనం శారా వంటి వారి, మనం శారా సంతానం వంటి వారమై ఉన్నాము. శారాను కూడా మనం ప్రతిబింబించుచున్నాము. ఎందుకు అంటే గమనించండి, దేవుడు శారాను దర్శించినట్లు ఈనాడు దేవుడు మనల్ని దర్శించున్నాడు. అక్కడ సింధూర వృక్షం క్రింద అబ్రహాము కూర్చుండినప్పుడు దేవుడు అబ్రహాముని దర్శించున్నాడు, శారాను దర్శించున్నాడు. అదేవిధంగా 1963 సంవత్సరంలో దేవుడు తాను తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉంటుండగా ఆ సింహాసనాన్ని విడిచిపెట్టాడు. తండ్రి చేతిలో ఉండిన ఆ యొక్క 7 ముద్రల చేత ముద్రించబడిన ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. ఆయన క్రిందకి దిగి వచ్చాడు. ఒక పాదము భూమి మీద మోపాడు, ఒక పాదము సముద్రం మీద మోపాడు. ఆయన తలరాయిగా దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఇప్పుడు వధు ద్వారా పని చేయుచున్న వాడిగా ఉండినాడు, వధువును దర్శించిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. శారాను ఏ విధంగా దర్శించి ఉన్నాడు? శారాను దర్శించిన అక్కడ ఏం జరిగింది? ఆమెలో ఉండిన అవిశ్వాసాన్నంతా దేవుడు తొలగించాడు. ఆమె దర్శించినప్పుడు గమనించండి ఎటువంటి స్థితిలో ఉన్నది. అక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో 25 సంవత్సరాల క్రితం నీకు వాగ్దానం ఇచ్చాను కదా, నీకు సంతానాన్ని కలుగు చేస్తానని వాగ్దానం ఇచ్చాను కదా. ఆ వాగ్దానం నెరవేర్చబడే గడియ ఇప్పుడు ఆసన్నమైంది. మళ్ళా జీవకాలంలో నేను దర్శిస్తాను, అప్పటికి నీ భార్య అయిన శారా గర్భం దాలుస్తుంది అని చెప్పినప్పుడు శారా ఎక్కడుంది?
ఆమె గుడారంలో నిలబడి ఉన్నది. ఆ గుడారం యొక్క ద్వారం దగ్గర నిలబడి ఈ మాటలన్నీ వింటా ఉంది. మాటలన్నీ విన్నప్పుడు తనలో తాను నవ్వుకుంది. నా పరిస్థితి ఒకసారి చూసుకుంటే నేను ముసల్దాని అయిపోయాను. నా గర్భం ఉడికిపోయింది. స్త్రీలు పొందుకునే ఆ ఋతుక్రమం కూడా ఆగిపోయింది. నా యొక్క పెనిమిటిని చూస్తే మరి నిలబడలేని స్థితిలో ఉన్నాడు. ఆయన యొద్ద నుండి నేను ఈ సమయంలో నేను సుఖం పొందుకుంటానా, మరి ఆ గర్భం దాలుస్తానా అని తనలో తాను ఆమె నవ్వుకుంది దేవుని యొక్క మాటలను బట్టి. ఆ మాటలను దేవుడు ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడై ఉన్నాడు. హృదయ రహస్యాలను ఆయన పరిశోధించగలిగిన దేవుడై ఉన్నాడు. ఈ మాటలన్నీ శారా ఎవరితోనో చెబితే దేవుడు వినటం కాదు, ఎక్కడో మాట్లాడితే ఆయన తెలుసుకోవటం కాదు, కానీ ఆమె హృదయంలో అనుకున్న మాటలు ఆయనకు వినపడి ఉన్నాయి. ఆమె హృదయ మాటల రహస్యాలను ఆయన వివేచించి ఉన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. హల్లెలూయా. అక్కడ శారా కొంత అవిశ్వాసాన్ని తన హృదయంలో కలిగి ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే ఇప్పుడు శారాలో ఉండిన అవిశ్వాసం కూడా తొలగించబడుతున్న పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాం. ఎప్పుడైతే హృదయ రహస్యాలను దేవుడు వివేచించి ఉన్నాడో, ఈయన వచ్చిన వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. వచ్చిన వ్యక్తి మరి ఎవరో తెలిసిన వ్యక్తి కాదు, లేదంటే పలానా దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు, కానీ వచ్చిన వ్యక్తి ఆయన దేవుడే అయి ఉన్నాడు, సృష్టికర్తే అయి ఉన్నాడు. ఎందుకంటే నా హృదయంలో అనుకున్న మాటలు అప్పటికప్పుడు ఎలా తెలుస్తాయి? శారా కనీసం ఎదురుగా కూడా నిలబడలేదు. ఆమె దేవునికి వెనకాలగా ఉండిన ఆ యొక్క గుడారం చాటున తన హృదయంలో ఆ మాటలు అనుకుని ఉన్నది. వెంటనే ఆ మాటలు ఏ విధంగా తెలుస్తాయి? అక్కడ ఆ యొక్క పరిస్థితిని బట్టి ఆ అవిశ్వాసము కూడా క్రమేపీ తొలగించబడటం, మరలా దేవుడు దర్శించే సమయానికి ఆమెలో ఉండిన అవిశ్వాసం కూడా తొలగించబడి పరిపూర్ణమైన విశ్వాసానికి నడిపించబడి ఉన్నది. కనుక ఈనాడు దేవుడు శారాను అబ్రహామును దర్శించిన విధంగా అదే విధంగా మనల్ని దర్శించుతున్నవాడై ఉన్నాడు. హల్లెలూయా. మనలో ఉండిన అవిశ్వాసాన్ని ఆయన తొలగించడానికే ఆయన దిగి వచ్చాడు. మనం పరిపూర్ణమైన విశ్వాసానికి నడిపించబడటానికి గాను ఆయన మనతో మాట్లాడుతున్న పరిస్థితులు ఈనాడు మనం చూడగలుగుతూ ఉండినాం. గమనించండి, అబ్రహాము శారాల యొక్క దేహాలు మార్చబడటానికి మునుపు వారు చూచిన ఆఖరి సూచన ఏమిటంటే దేవుడు వారిని దర్శించటమై ఉన్నది. మన దేహాలు విమోచించబడటానికి మునుపు, క్షయమైన ఈ శరీరాల మీద అక్షయతను ధరించుకోవటానికి మునుపు ఆఖరి సూచన మనం చూసింది ఏమిటంటే 1963 సంవత్సరం దేవుడే మన మధ్యకు దిగి వచ్చుటై ఉన్నది. హల్లెలూయా. ఆయన థియోఫనీగా దిగి వచ్చున్నాడు. మేఘాన్ని ధరించుకొని ఆయన మరి మెల్కీసెదెకుగా దిగి రావటం మనం చూడగలుగుతూ ఉండినాం. హల్లెలూయా. ఇది లోకమంతటికి బయలుపరచబడిన కార్యం కాదండి. ఆయన దొంగవలే వచ్చినట్లు చెప్పబడి ఉన్నది కదా, దొంగవలే వచ్చినని చెప్పబడి ఉన్నది కదా. ఆయన బలిష్ఠుడైన దూతగా వచ్చింది, ఆయన థియోఫనీ రాజుగా వచ్చింది. లోకానికి అది బయలుపరచబడలేదు. ఎవరినైతే దేవుడు ముందుగా నిర్ణయించాడో, ఎవరినైతే ఎన్నిక చేసి ఉన్నాడో, ఎవరైతే తన వధువులో భాగమై ఉన్నారో వారు మాత్రమే చూడగలిగిన కార్యముగా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మనతో ఐక్యమయ్యాడనే విషయము మనం మాత్రమే ఎరిగి ఉన్నాము. నేను మీ యందును మీరు నా యందును నిలిచి ఉన్నారని నిశ్చయంగా ఆ దినమున తెలుసుకుంటారు. హల్లెలూయా. ఆయన మనతో ఐక్యపరచబడి ఉన్నాడని మనం మాత్రమే ఎరిగి ఉన్నాము. హల్లెలూయా. ఆయన ఏ విధంగా ఎరిగి ఉన్నాడో మనం కూడా అదే విధంగా ఎరిగి ఉన్న వారముగా ఉండి ఉన్నాము. హల్లెలూయా.
ఆయన మన మధ్యకు దిగి వచ్చింది. మన ద్వారా ఆయన వ్యక్తపరచబడటానికి గాను దిగి వచ్చాడు. హల్లెలూయా. ఈనాడు మరి 1963 సంవత్సరంలో ఆయన ప్రవక్తను మరుగు చేసుకొని మనిషి కుమారుని యొక్క పరిచర్యను వ్యక్తపరచడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆయన దిగి వచ్చింది ఏ శరీరంతో అయితే కొట్టబడ్డాడో ఆ శరీరంతో ఆయన దిగి రాలేదు. ఆయన థియోఫనీగా దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అగ్నిస్తంభముగా దిగి వచ్చాడు. మోషే కాలంలో మోషేని ఏ విధంగా అగ్నిస్తంభముగా ఉండి మోషేను నడిపించాడో ఈ కాలంలో కూడా అగ్నిస్తంభముగా దిగి వచ్చి ఈ కాలపు వర్తమానికుడిని నడిపించడం మనం చూడగలుగుతూ ఉండినాము. హల్లెలూయా. ఒక భూ సంబంధమైన దూతను మోషే కాలంలో మోషే భూ సంబంధమైన దూత అయి ఉన్నాడు. ఒక భూ సంబంధమైన దూతగా ఉండిన మోషే దేవుడు పరలోక సంబంధమైన దూతగా ఉన్నాడు, నిబంధన దూతగా ఉన్నాడు. నిబంధన దూత భూ సంబంధమైన దూతను నడిపించి ఉన్నాడు. అదే ఈ కాలంలో కూడా జరిగింది. భూ సంబంధమైన దూతగా ఈ కాలపు వర్తమానికుడు ఉన్నాడు. ఈ కాలపు వర్తమానికుడు 7వ దూత అయి ఉన్నాడు, 7వ నక్షత్రం అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ భూ సంబంధమైన దూతను పరలోక సంబంధమైన దూత నడిపించడం మనం చూడగలుగుతూ ఉండినాం. హల్లెలూయా. అక్కడ మనం గమనించినట్లయితే మొదటి 2 ఈడ్పులు మన ప్రవక్త యొక్క మొదటి 2 ఈడ్పులు మనం చూసినట్లయితే ప్రవక్త పైన మేఘస్తంభముగా ఉన్నాడు. మన నిబంధన దూత ప్రవక్త పైన మేఘస్తంభముగా ఒక అగ్నిస్తంభముగా ఆయన ఉన్నాడు. మోషే కాలంలో కూడా అదేవిధంగా మోషేతో పాటు అగ్నిస్తంభముగా ఉండిన దేవుడిగా ఉండినాడు. 3 ఈడ్పుకి వచ్చేపాటికి ఇక ఆయన పైనున్న దేవుడుగా లేడు. 3వ ఈడ్పు దగ్గరకు వచ్చేపాటికి ఆయనలో ఉండిన దేవుడిగా ఉండినాడు. ఆ పైనుండిన అదే మేఘస్తంభము ఇప్పుడు ప్రవక్తలోకి ప్రవేశించి ప్రవక్తనే శరీరాన్ని మరుగు చేసుకొని ఆయన పరిచర్యను వ్యక్తపరచడం మనం చూడగలుగుతూ ఉండినాం. హల్లెలూయా. 3వ ఈడ్పులో ఏం జరిగింది? ప్రవక్త మేఘంలోకి కొనుక్కోబడ్డాడు. మేఘంలో కొనుక్కోబడి వాడి అయిన 2 అంచుల ఖడ్గం ఇవ్వబడింది. బయట ఉండిన మేఘస్తంభం ఆయనలోకి ప్రవేశించి ఉన్నది. అదే కార్యము మోషే కాలంలో కూడా జరిగింది. మోషే కూడా సేనాయి పర్వతం దగ్గరికి వెళ్ళాడు, పైకి వెళ్ళాడు. అక్కడ ధర్మశాస్త్రాన్ని పొందుకున్నాడు. దేవునిని నేరుగా చూశాడు. ఆయన వెనుక భాగాన్ని చూశాడు. కిందకు వచ్చిన మోషే ఏ విధంగా ఉన్నాడు? ప్రజలకు దేవుడుగా ఉన్నాడు. అహరోను మోషే యొక్క ప్రవక్తగా ఉన్నాడు. మోషే దేవుడిగా ఉన్నాడు. అహరోను మోషేకు ప్రవక్తగా ఉండి ఉన్నాడు. అదే కార్యం ఈనాడు జరిగింది. ప్రవక్త దేవుడు కాదు కానీ ప్రవక్తలో ఉండిన అగ్నిస్తంభము దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక తర్వాత మోషే కొనుక్కోబడ్డాడు. మోషే రంగం మీద నుండి తీసివేయబడ్డాడు. రంగం మీద నుండి తీసివేయబడిన తర్వాత మోషే తీసివేయబడినప్పటికీ ఆ అగ్నిస్తంభం వారి మధ్యనే ఉన్నది. ఆయన సైన్యములకు అధిపతి యెహోవాగా వారి మీద నాయకుడిగా ఉన్నాడు. ఆయనే రాజుగా ఉన్నాడు. ఆయనే నాయకుడిగా ఉన్నాడు. ఆయనే నాయకుడిగా ఉండి వారిని ఆ అరణ్యములో నుండి కానాను దేశంలోనికి ప్రవేశింపజేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. వారికి వాగ్దానం చేయబడిన స్వాస్థ్యము తిరిగి వారు పొందుకోవటానికి వారికి కావలసిన శక్తిని ఇస్తా ఉన్నాడు. ఎదురుగా శత్రువులు వచ్చినప్పుడు ఆ శత్రువులను వారి చేతికి అప్పగించడం. వారు ఏమి యుద్ధాలు చేయటానికి తర్ఫీదు పొందుకునే వారు కాదు. యుద్ధాలు చేయటానికి అనుభవం కలిగిన వారుగా లేరు. వారు ఇశ్రాయేలీయులు. వారు ఐగుప్తు దేశంలో మట్టి పీసుకునే వారిగా ఉన్నారు. 40 సంవత్సరాల అరణ్యంలో అయితే అసలు ఏ పని చేయలేదు. సుఖానికి అలవాటు పడిపోయిన వారుగా ఉన్నారు 40 సంవత్సరాలు. ఎందుకంటే 40 సంవత్సరాలు ఎక్కడ వాళ్ళు పొలం దున్నినట్లేదు, ఎక్కడ విత్తనాలు నాటినట్లేదు, ఎక్కడ పంట కోసినట్లేదు. రెడీమేడ్గా దేవుడే పరలోకం నుండి తెల్లవారుజాము అయ్యేపాటికి మన్నా కూరుగు పడుతుంది. వాళ్ళ కుటుంబానికి కావాల్సిన పిండిని సమకూర్చుకుంటున్నారు, రొట్టెలు చేసుకుంటున్నారు, తింటున్నారు. ఇక వేరే పనే లేదు వాళ్ళకి. చక్కగా 40 సంవత్సరాలు ఏం చేశారు? ప్రభువా దాహం అంటే ఇదిగో బండను కొట్టాడు, వెళ్ళి ఆ యొక్క నీళ్ళని తాగండి. ప్రభువా అక్కడేమో
మరి కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, బంగాళదుంపలు తిన్నాం అంటే మాకు ఇక్కడ ఏమీ లేదు, మాకు మాంసం కావాలి అని గోల్ చేసినప్పుడు దేవుడు ఆ పూరి పక్షులను కూడా తీసుకొస్తా ఉన్నాడు. ఎక్కడ కష్టపడినట్టే లేదు. 40 సంవత్సరాలు సుఖానికి అలవాటు పడిపోయినాడు. ఏ కష్టం ఎరగని వారిగా ఉన్నారు. అటువంటి వారు ఇప్పుడు యుద్ధం చేయమంటే వాళ్ళ సొంత శక్తి మీద సాధ్యం కాదు. దేవుడే వారి శత్రువులను కూడా వారి చేతికి అప్పగిస్తా ఉన్నాడు. ఎందుకంటే మా దేవుడే వారి మధ్యన సైన్యములకు అధిపతి యెహోవాగా వారి మధ్యకు దిగి రావటం మనం చూడగలుగుతా ఉండేనాం. ఈనాడు ప్రవక్తను ఆనాడు మోషే తీసివేయబడినట్లు ప్రవక్త ఈనాడు తీసివేయబడ్డాడు. ప్రవక్త విలియం మ్యారన్ బ్రహ్నాం అనే శరీరం తీసివేయబడినప్పటికీ ఆయనలో ఉండిన ఆ యొక్క అగ్నిస్తంభం నిలిచే ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆ అగ్నిస్తంభం వధువు అనే అనేక శరీరాలను మరుగు చేసుకొని, వధువులో భాగమైన అనేక శరీరాలను మరుగు చేసుకొని తన పరిచర్యను జరిగించుకోవటం మనం చూడగలుగుతా ఉండినాం. మన మధ్యన ఉన్నది సైన్యములకు అధిపతి యెహోవానే అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ నిబంధన దోతే అయి ఉన్నాడు, ఆ అగ్నిస్తంభమే అయి ఉన్నాడు, ఆ మేఘస్తంభమే అయి ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈనాడు అనేక వాక్య లేఖనాలు నెరవేర్చబడటం ఈనాడు మనం చూస్తూ ఉండినాము. ఎంత వేగంగా వాక్యలేఖనాలు నెరవేర్చబడతా ఉన్నాయి అంటే దేవుని యొక్క ప్రత్యక్షత లేకుండా, దేవుడు అనుగ్రహించు బయలుపాటులు లేకుండా ఏ వాక్య లేఖనాలు నెరవేర్చబడుతున్నాయని గుర్తించడం కష్టం. ఈనాడు నెరవేర్చబడుతున్న లేఖనాలన్నీ గుర్తించగలగాలి. మనం ఎవరెవరికి మాదిరిగా ఉన్నాం, ఎవరెవరికి ఏ వాక్యలేఖనాలు నెరవేర్చబడుతున్నాయి అని చూడగలగాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క బయలుపాటు మనకి ఖచ్చితంగా అవసరం. దేవుడే మన కనులు తెరవలసిన అవసరమైనది. ఎందుకంటే మనిషి కుమారుడు బయలుపరచు ఆ దినాలు ఎటువంటి దినాలు ఏ విధంగా ఉంటాయంటే లోతు దినముల వలె ఉంటాయని చెప్పాడు. లోతు దినాల్లో జరిగిన కార్యములు, లోతు దినాల్లో ఉండిన పరిస్థితులన్నీ మరలా ఈనాడు ఉండబోతా ఉన్నాయి. లోతు దినాల్లో నెరవేర్చబడిన కార్యాలు ఈ కాలంలో కూడా నెరవేర్చబడతా ఉన్నాయి. మనిషి కుమారుడు బయలుపరచు దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, ఏ విధంగా ఉంటాయి అంటే నోవాహు దినములు మాదిరిగా ఉంటాయి. నోహు దినముల్లో ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో అదే పరిస్థితులు ఈనాడు ఉంటాయి. నోవాహు దినాల్లో ఎటువంటి కార్యములైతే జరిగాయో అదే కార్యములు ఈనాడు కూడా జరగనై ఉన్నాయి. వాటన్నిటిని మనం గుర్తించగలగాలి అంటే ప్రత్యక్షత అవసరమై ఉన్నది. మోషే కాలంలో జరిగిన అదే కార్యములు ఈనాడు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ కాలంలో మోషే ఒక ప్రవక్తగా ఉన్నాడు, దేవుడు అనుగ్రహించిన ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఈ కాలపు వర్తమానికుడు దేవుడు అనుగ్రహించిన ప్రవక్తగానే ఉన్నాడు. ఆ కాలపు వర్తమానికునికి 2 సూచనలు ఇవ్వబడ్డాయి. దేవుని యొద్ద నుండి పంపించబడ్డాడని ప్రవక్త, దేవుని యొద్ద నుండి పంపించబడిన ప్రవక్తని ప్రజల ఎదుట నిరూపించబడటానికి 2 సూచనలు ఇవ్వబడ్డాయి. ఈ కాలంలో కూడా మన కాలపు వర్తమానికుడు కూడా 2 సూచనలు ఇవ్వబడ్డాయి. దేవుని యొద్ద నుండి పంపించబడిన వర్తమానికుడని రుజువుపరచబడటానికి 2 సూచనలు ఇవ్వబట్టం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆ కాలంలో వర్తమానికునికి, ప్రవక్తకు, మోషేకు ఒక వర్తమానం దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ కాలంలో కూడా ఈ కాలపు ప్రవక్తకు దేవుడు ఒక వర్తమానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ వర్తమానం బట్టి మోషే కాలంలో ఐగుప్తు దేశం నుండి ప్రజలు బయటికి నడిపించబడ్డారు. ఈ కాలపు వర్తమానాన్ని బట్టి లోకమనే ఐగుప్తు నుండి మనం బయటికి నడిపించబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. హల్లెలూయా. ఆ కాలంలో దేవుడే తన ప్రజల మధ్యన నివసించడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఈ కాలంలో మన దేవుడే ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి మన మధ్యకు దిగి వచ్చి మనల్ని ఆయన గుడారముగా, మనల్ని ఆయన నిర్మించుచున్న ఆ మందిరానికి సజీవమైన రాళ్లుగా మలుచుకోవటం మనం చూడగలుగుతా ఉండినాము. కనుక ఈనాడు గమనించండి, మోషే కాలంలో జరిగిన సమస్త కార్యాలు, నోవాహు కాలంలో జరిగిన సమస్త కార్యాలు, లోతు కార్యంలో జరిగిన పరిస్థితులు ఈనాడు మనం కలిగి ఉండటం మనం చూడగలుగుతా ఉండినాము. ప్రవక్త యొక్క పరిచర్యను మనం చూసినట్లయితే ఆయన పరిచర్య ద్వారా మనుష్య కుమారుడు బయలుపరచబడటం మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో మొదటి ఇడుపులో ఆయన గొప్ప స్వస్థ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. అప్పటి వరకు
ఒక 800 సంవత్సరాలుగా ఎటువంటి ప్రవక్త లేదు. మరి సంఘం అంతా చల్లబడిపోయి ఉన్నది. ఆచారపూర్వకమైన భక్తి, ఆచారాలు ఎక్కువైపోయాయి. కొంత బాప్తిసం నుంచి యోహాను వచ్చి ప్రజలను మేల్కొల్పాడు. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ప్రారంభమైంది. ఆయన స్వస్థతలు జరిగించడం ద్వారా ఒక గొప్ప ఉద్యమాన్ని, ఒక కదలికను తీసుకువచ్చాడు. గుడ్డివారు చూపు పొందుకుంటా ఉన్నారు, మగవారు మాట్లాడుతూ ఉన్నారు, చెవిటి వారు వింటా ఉన్నారు, కుంటివారు మరి నడవటం ప్రారంభించారు. ప్రతి రోగం నుండి విడుదల, ప్రతి వ్యాధి నుండి విడుదల, దురాత్మల నుండి విడుదల పొందుకోవటం ద్వారా ఒక గొప్ప కదలిక ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ప్రారంభం అవటం మనం చూడగలుగుతూ ఉండినాం. అది మొదటి ఈడ్పుగా ఉన్నది. రెండో ఈడ్పు సద్దుకేయుల యొక్క తప్పిదాలు, శాస్త్రుల యొక్క తప్పిదాలు, పరిసయ్యుల యొక్క తప్పిదాలను ఎత్తి చూపించడం మనం చూడగలుగుతూ ఉండినాం. వారు ఏ విధంగా ఆచారపూర్వకంగా వారు మారిపోయారు, ఏ విధంగా భౌతిక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడుచున్న వారిగా ఉన్నారు, ఏ రీతిగా వారు వేషధారులుగా ఉన్నారో వారిని ఎత్తి చూపించడం మరి రెండో ఈడ్పులో మనం చూడగలుగుతూ ఉండినాం. వారి హృదయ రహస్యాలు బయలుపరచడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక మూడో ఈడ్పు దగ్గరికి వచ్చేపాటికి ఇక వేరుపాటు, ఓడపోత మనం చూడగలుగుతూ ఉన్నాం. బలమైన మాటలు మాట్లాడినప్పుడు, బలమైన వాక్యాన్ని బోధించుతున్నప్పుడు మరి అవిశ్వాసులు వేరుపరచబడ్డారు, నటన విశ్వాసులు వేరుపరచబడ్డారు. మరి అది అర్థం కాకపోయినా, అర్థమైనా కానీ ఇది నిత్య జీవానికి సంబంధించిన మాటలై ఉన్నాయి అని ఎవరైతే ఆ మాటలను పట్టుకోగలిగిన వారిగా ఉన్నారో ఆ వారు మాత్రమే వారు నిలిచి ఉన్నారు. ఆ మూడో ఈడ్పు ప్రారంభమైనప్పుడు వడపోత ప్రారంభమైపోయింది. ఈ కాలపు వర్తమానికుని యొక్క పరిచర్య కూడా అదే విధంగా ఉంది. మొదటి ఈడ్పులో గొప్పగా వాడబడ్డాడు ప్రవక్త. రోగుల కొరకు ప్రార్థన చేయడానికి కానీ, వ్యాధుల కొరకు ప్రార్థన చేయబడటానికి కానీ గొప్పగా ప్రపంచ దేశాలకు తీసుకువెళ్ళబడ్డాడు. ఒక్కసారి ప్రార్థన చేస్తూ ఉంటుంటే 30,000 మంది స్వస్థత పొందుకోవటం, మరి 20,000 మంది స్వస్థత పొందుకోవటం జరగటం మనం చూడగలుగుతూ ఉంటాం. అది ఎటువంటి వ్యాధి అయినా కానీ విడుదల పొందుకున్న పరిస్థితులు. ఆ యొక్క స్వస్థత ఉద్యమం చూసి మరి డినామినేషన్ వారంతా మరి ప్రవక్తను ప్రపంచ దేశాలకు వారి యొక్క సొంత ఖర్చులతో తిప్పి ఆ స్వస్థతలు మరి స్వస్థ కూడికలు ఏర్పాటు చేయటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. రెండో ఈడ్పు దగ్గరికి వచ్చేపాటికి మరి అక్కడ యేసుక్రీస్తు వారి సద్దుకేయుల యొక్క తప్పిదాలు, శాస్త్రుల యొక్క తప్పిదాలు, పరిసయ్యుల యొక్క తప్పిదాలను, వారి యొక్క ఆచారపూర్వకమైన భక్తిని ఎత్తి చూపించినట్లు ఇక్కడ సంస్థల యొక్క తప్పిదాలను, శాఖల యొక్క తప్పిదాలను ప్రవక్త ఎత్తి చూపించడం మనం చూడగలుగుతూ ఉండినాం. రెండో ఈడ్పులో మరి హృదయ రహస్యాలు బయలుపరచబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక మూడో ఈడ్పు దగ్గరకు వచ్చేపాటికి ఇక నీ పరిచర్యలో దశ మారనై ఉన్నది. నీ పరిచర్య యొక్క దశ మారనై ఉన్నది. ఇప్పుడు నువ్వు పట్టుకోవాల్సింది చిన్న చిన్న చేపలు కాదు, కానీ నువ్వు పెద్ద చేపలను పట్టుకోవాలి. వాక్యం కొరకు నిర్ణయించబడిన చేపలను పట్టుకోవాలి. మరి ఆ దర్శనంలో మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు సాధారణమైన చేపలు కాదు, కానీ రెయిన్బో ట్రాట్ అనే మరి ఒక ప్రత్యేకమైన పెద్ద చేపలు, వాటిని పట్టుకోవాలంటే నువ్వు ఒడ్డులో ఉండి మరి గేలం వేయటం కాదు, కానీ ఈ చేపలు కొంచెం లోతులో ఉంటాయి. ఆ చేపలను పట్టుకోవటానికి ఏ విధంగా పట్టుకోగలుగుతావు అని దేవుడే నేర్పిస్తా ఉన్నాడు ప్రవక్తని. కనుక ఈ వాక్యం కొరకు నిలబడే వారిని ఏ విధంగా పట్టుకోవాలి అంటే, మొదటిగా అవిశ్వాసులు కదిలించబడేలాగా, నటన విశ్వాసులు కదిలించబడేలాగా, ఎప్పుడైతే ఆ స్వస్థతలు జరిగి ఉన్నాయో ఆ కదలికను అస్సలైన నిర్ణయించబడిన వారు చూస్తారు. అక్కడ ఎప్పుడైతే స్వస్థతలు జరిగించాడో ఏంటి ప్రజలని అస్సలైన విశ్వాసిగా ఉండటానికి నిర్ణయించబడిన వ్యక్తి చూస్తాడు. ఆ మొదటి ఈడ్పు, రెండో ఈడ్పు అసలైన విశ్వాసిగా నిర్ణయించబడిన వ్యక్తి యొక్క దృష్టిని తన వైపు త్రిప్పుకోవటానికి గాను మొదటి రెండు ఈడ్పులు నియమించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక ప్రవక్త యొక్క పరిచర్యను మనం చూసినట్లయితే మనుష్య కుమారుని యొక్క పరిచర్య ప్రవక్తలో వ్యక్తపరచబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే గమనించండి, ఈనాడు మూడో ఈడ్పు ద్వారా మనకి వాక్యము అనుగ్రహించబడి ఉన్నది.
ఆ వాక్యము దేనికోసం అనుగ్రహించబడింది? గమనించండి, అబ్రహాము శారాలను దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించినప్పుడు ఆమె ఇంకను కొంత అవిశ్వాసాన్ని తన హృదయంలో కలిగి ఉన్నది. శారా కొంత అవిశ్వాసాన్ని కలిగి ఉన్నది. అయితే మరల జీవకాలంలో నేను నిన్ను దర్శించినప్పటికీ నీవు గర్భం దాలుస్తూ, నీ శరీరం మార్చబడుతుంది, నీవు గర్భం నీ భార్య గర్భం దాలుస్తుంది అని దేవుడు మాట్లాడాడు. అయితే దేవుడు అయోగ్యుల యొక్క జీవితాలలో దేవుడు కార్యము చేయుడు. వారిని యోగ్యులుగా మార్చువాడై ఉన్నాడు మొదట. హల్లెలూయా. వారిని ఆ యొక్క వాగ్దానం నెరవేర్చబడటానికి యోగ్యమైన స్థితికి వారి జీవితాలు మార్చబడతాయి. ఈనాడు వాక్యము మనకి ఇవ్వబడింది దేనికోసము? ఒక వాగ్దానం నెరవేర్చబడటం కోసం. క్షయమైన ఈ శరీరాల మీద అక్షయతను ధరించుకోవటానికి మనకి వాగ్దానం ఇవ్వబడింది. అయితే ఆ వాగ్దానం మనం ఇప్పుడు ఉన్న స్థితిలో అది నెరవేర్చబడదు. కానీ మనము క్రమేపీ మన అవిశ్వాసము నుండి దూరపరచబడి పరిపూర్ణమైన విశ్వాసానికి మనం చేరవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. అక్కడ దేవుడు అబ్రహామును శారాను దర్శించినప్పటికీను వారి దేహం మార్చబడటానికి ఉండినప్పుడు వారు ఒకే స్థితిలో లేరు. వారిలో ఉండిన అవిశ్వాసం తీసివేయబడింది. వారిలో ఉండిన అపనమ్మకం తీసివేయబడింది. వారు పరిపూర్ణమైన విశ్వాసానికి నడిపించబడ్డారు. ఈనాడు కూడా దేవుడు అదే కార్యాన్ని చేస్తా ఉన్నాడు. ప్రతి కూడికలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి కూడికలో ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని సరి చేస్తూ ఉన్నాడు, మనల్ని క్రమపరుస్తూ ఉన్నాడు, మనల్ని కాలుస్తూ ఉన్నాడు, మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. క్రమేపీ ఆ పరిపూర్ణ స్థితికి మరి కేవలం దేవుడు మాట్లాడబడటం మాత్రమే కాదు, వ్యక్తిగతంగా దేవుడు మన ప్రార్థనా జీవితాలు అధికం అవటానికి గాను దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థనా జీవితాలు మన జీవితాలు అధికం అవ్వాలి. ప్రార్థనా జీవితం లేకుండా ఆత్మీయంగా మనం ఎదగలేము. ఆ స్థితికి మనం చేరుకోలేము. వ్యక్తిగతంగా ఒక్కొక్క లేఖనం మనం ధ్యానించుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, వ్యక్తిగతంగా మాట్లాడతాడు. అటువంటి మరి వాక్యాన్ని ధ్యానించుకోకుండా, వ్యక్తిగతంగా వర్తమానాన్ని మనం ధ్యానించుకోకుండా ఆ ఆత్మీయ స్థితికి దేవుడు మరి ఏ స్థితిలో అయితే ఉండాలని కోరుకున్నాడో ఆ స్థితికి మనం చేరుకోలేము. కనుక మన ప్రార్థనా జీవితాలను మెరుగుపరచడానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం వ్యక్తిగతంగా వాక్యాన్ని ధ్యానించుకోవటానికి మరి ఆ సమయాన్ని కేటాయించడానికి మన జీవితాల్లో దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉండినాడు, ఆ స్థితికి తీసుకువెళ్తూ ఉండినాడు. రెండోసారి జీవకాలంలో దర్శించే ఆ సమయం వచ్చేపాటికి మనం పరిపూర్ణమైన యోగ్యకరమైన స్థితికి మనం మార్చబడటానికి కాదు. కనుక గమనించండి, ఇక్కడ మనం ఈ యొక్క ఇర్మియా గ్రంథం మనం చూసినట్లయితే ఆయన బబులోను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బబులోను గురించి ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. అన్యుల పరిపాలన ప్రారంభం కావటానికి మునిపే ప్రవక్త అయిన ఇర్మియా బబులోను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క బబులోను దేశానికి కొనుక్కోబడిన తర్వాత అక్కడ దానియేలు ఒక దర్శనాన్ని చూశాడు. ఆయన దర్శనంలో ఒక విగ్రహాన్ని చూశాడు. ఆ విగ్రహం తల భాగమేమో బంగారంతో చేయబడింది, ఛాతి భాగమేమో వెండితో చేయబడింది, నడుము నుండి తొడ భాగం వరకేమో ఇత్తడితో చేయబడింది, కాళ్ళ భాగమేమో తొడ నుండి కాళ్ళ వరకు ఏమో ఇనుముతో చేయబడింది, అరిపాదంలో మట్టి ఇనుము యొక్క కలయికతో చేయబడింది. ఆ విగ్రహాన్ని తన యొక్క దర్శనంలో చూశాడు. అయితే దాంట్లో ఈ తల భాగము బంగారంతో చేయబడినట్లు చూశాడు. ఆ బంగారంతో చేయబడిన తల భాగము దేనిని సూచిస్తూ ఉన్నది? బబులోను దేశాన్ని సూచిస్తూ ఉన్నది, బబులోను రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నది. అసలు బబులోను రాజ్యము, ఆ బబులోను రాజ్యం యొక్క పరిపాలన ప్రారంభం కావటానికి మునిపే ఇక్కడ ప్రవక్త అయిన ఇర్మియా ప్రవచిస్తూ ఉన్నాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా,
మీరు బబులోను చేతికి అప్పగించబడతారు. బబులోను రాజు ద్వారా మీరు పరిపాలించబడతారు. ఏదైతే ఇర్మియా ప్రవక్త ప్రవచించాడో ఆ ప్రవచనం సరిగ్గా దానియేలు ప్రవచనం, దానియేలు చూసిన దర్శనానికి సరిగ్గా సరిపోతా ఉన్నది. దానియేలు చూసింది ఏంటి? అన్యులు పరిపాలన కాలం ప్రారంభం కాబోతుంది. మొదటిగా పరిపాలన చేసేది, ప్రపంచాన్ని మొదటిగా పరిపాలన చేసేది బబులోను దేశమై ఉన్నది. బబులోను రాజ్యము కొంతకాలం పరిపాలన చేయనై ఉన్నది. తర్వాత మాదీలు పర్షియల రాజ్యం రానై ఉన్నది, వాళ్ళు కొంతకాలం పరిపాలన చేస్తారు. తర్వాత గ్రీకు రాజ్యం రానై ఉన్నది, వాళ్ళు కొంతకాలం పరిపాలన చేస్తారు. ఆ రాజ్యం కూడా కూలిపోయిన తర్వాత రోమా రాజ్యం రానై ఉన్నది, వాళ్ళు కూడా పడిపోతారు. ఆ తర్వాత రోమీలే ఇప్పుడు రోముగా వచ్చి, రోమన్ క్యాథలిక్ సంస్థగా వచ్చి ప్రపంచాన్ని పరిపాలన చేయనై ఉన్నారు. ఇది అన్యుల యొక్క పరిపాలనా కాలముగా ఉండనై ఉన్నది అని ఏదైతే దర్శనము దానియేలు చూశాడో ఆ దర్శనానికి ఇర్మియా ప్రవచనం చాలా మ్యాచ్ అయింది. మొదటగా ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు, ఇదిగో మీరు బబులోను చేతికి అప్పగించబడతారు, మీరు బబులోను రాజు చేత మీరు పరిపాలించబడతారు, మీరు చెరగా కొనిపోబడతారు ఆ దేశానికి అని ఇక్కడ చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే ఆ బబులోను రాజ్యం కూడా కొంతకాలం పరిపాలన చేసి అది కూడా నశించునని ఇక్కడ ప్రవచించడం మనం చూడగలుగుతూ ఉండినాం. బబులోను భౌతికమైన దేశము ఏ విధంగా తీర్పు తీర్చబడిందో ఆత్మీయమైన బబులోను కూడా తీర్పు తీర్చబడును. ఆత్మీయమైన బబులోను ఎక్కడ చూడగలుగుతా ఉన్నామంటే మనం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుకుందాం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న ఆ మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచేదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. ఇక్కడ గమనించండి, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచేదను. ఇక్కడ మహావేశ్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వేశ్యగా ఎవరు పిలువబడతారు అంటే తన భర్త పట్ల నమ్మకముగా జీవించకుండా పరాయి వ్యక్తితో మరి సంబంధం కలిగి ఉన్న స్త్రీ వేశ్యగా పిలువబడతా ఉంది. ఇక్కడ ఆత్మీయమైన వేశ్యగా ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఎవరు అంటే మొదటి ఆ క్యాథలిక్ సంస్థ గురించి ఇక్కడ మాట్లాడబడతా ఉన్నది. ఎందుకు ప్రవక్త ఆ యొక్క మహావేశ్య ఎవరో కాదు కానీ ఆ క్యాథలిక్ సంస్థ అని ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఎందుకు ఆమెను వేశ్యగా ప్రవక్త పిలుస్తూ ఉండినాడు? ఎందుకంటే క్యాథలిక్ సంస్థను మనం చూసినట్లయితే మేమే చరిత్రలో అత్యంత చరిత్ర కలిగిన సంఘమై ఉన్నాము, అత్యంత ప్రాచీనమైన సంఘముగా ఉన్నాము. ప్రపంచ దేశాలలో ప్రతి ప్రాంతంలో ప్రతి రాష్ట్రంలో మాకు చర్చిలు ఉన్నాయి, మాకు సంఘం ఉన్నది, మాకు ఆస్తులు ఉన్నాయి. మేము నిజమైన క్రీస్తు యొక్క వధువు అయి ఉన్నాము, క్రీస్తు యొక్క సంఘముగా ఉన్నాము, క్రీస్తు యొక్క వాక్యముగా మేము ఉన్నాము అని చెప్పుకునేదిగా ఉంది. మేము క్రీస్తు సంఘం, క్రీస్తు యొక్క వధువునై ఉన్నాము అని చెప్పుకుంటా ఉంది. అయితే క్రీస్తు యొక్క వధువుగా చెప్పుకొనుచున్న కాథలిక్ సంస్థ క్రీస్తుకు నమ్మకంగా జీవిస్తా ఉన్నదంటే వాక్యం పట్ల నమ్మకత్వం లేదు. వాక్యం పట్ల కాథలిక్ సంస్థ యథార్థత కలిగి ఉండలేదు. మేము క్రీస్తు యొక్క సంఘం అని చెప్పుకుంటానే, క్రీస్తు యొక్క వధువు అని చెప్పుకుంటానే ఏ నామంలో అయితే బాప్తిసం ఇవ్వమని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడో ఆ నామాన్ని విడిచిపెట్టేశాడు. కాథలిక్ సంస్థ రోమియులు క్రైస్తవ్యంలోకి అడుగుపెట్టి సంఘాన్ని సంస్థగా మార్చేంత వరకు యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం ఇచ్చారు.
అపోస్తులు కానీ ఆదిమ సంఘం కానీ ఎక్కడ చూసినా కానీ మొదటి 300 సంవత్సరాలు యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం ఇచ్చినట్లు చరిత్ర. కానీ ఎప్పుడైతే వీరు క్రైస్తవ్యంలోకి, రోమీలు ఎప్పుడైతే క్రైస్తవంలోకి ప్రవేశించారో, సంఘం ఎప్పుడైతే సంస్థగా మార్చబడిందో, వారు యేసుక్రీస్తు నామాన్ని విడిచిపెట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బిరుదుల్లో వాళ్ళు బాప్తిసం ఇవ్వటం మొదలుపెట్టారు. పరిశుద్ధాత్మను వారు తోసివేశారు. మానవ నాయకుడిని పెట్టుకున్నారు. పోపును వారు నాయకుడిగా పెట్టుకొని ఉన్నారు. ఈ పోపుని వారు క్రీస్తు యొక్క ప్రతినిధి అని బోధించడం మొదలుపెట్టారు. క్రీస్తు ఏ విధంగా పాపాలు క్షమించగలడు, ఈయనకు కూడా పాపాలు క్షమించే అధికారం ఉన్నది అని బోధించడం మొదలుపెట్టారు. దేవుడే, మరి క్రీస్తే దేవునికి మానవుడికి మధ్యన మధ్యవర్తిత్వం జరిగించేవాడిగా ఉన్నాడు. క్రీస్తును పక్కకు దోసేసి చనిపోయిన పరిశుద్ధులు, చనిపోయిన అపోస్తులు మనకి దేవునికి మధ్యన మధ్యవర్తిత్వం చేసేవారిగా ఉన్నారు. మన కోసం ప్రార్థన చేసేవారిగా ఉన్నారు. మరి అపోస్తులు మాత్రమే కాదు, కన్యకైన మరియ కూడా మన కోసము, ఆమె కూడా దైవాంశ సంభూతురాలే, ఆమె కూడా మన నిమిత్తం ప్రార్థన చేస్తుంది అని ఆమెను కూడా మధ్యవర్తిత్వంలో ఆ స్థానంలో నిలబెట్టారు. మనం క్రీస్తునే ఆరాధన చేయవలసి ఉంటుండగా క్రీస్తును కలిగిన ఆయన యొక్క తల్లి ఇంకా గొప్పదని ఆమెకు విగ్రహం తయారు చేశారు. ఆ విగ్రహానికి ప్రతి సంవత్సరం చీరలు కడతా ఉంటారు. ఆ విగ్రహానికి పూలదండలు వేస్తూ ఉంటారు. ఆ విగ్రహానికి కొబ్బరికాయలు కొడతా ఉంటారు. ఆ విగ్రహాన్ని మరి ఆ పండుగ వచ్చినప్పుడల్లా మరి తీసుకువెళ్తూ ఉంటారు, ఊరేగిస్తూ ఉంటారు. ఏంటయ్యా మీరు చేసేదంటే మేము గౌరవిస్తున్నాం అంటారు. కొబ్బరికాయలు కొట్టే మీ తల్లిదండ్రులకు ఎప్పుడైనా కొబ్బరికాయలు కొట్టి గౌరవించారంటే వారి దగ్గర నుంచి మాట్లాడదు. మేము చేసేది ఆరాధన కాదంటారు. విగ్రహానికి ఎందుకైనా మీరు ఆరాధన చేస్తున్నారంటే మేము ఆరాధన చేయట్లేదండి, గౌరవిస్తున్నాం. నీ తల్లిదండ్రులను గౌరవిస్తావా అంటే గౌరవిస్తారు. ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టామంటే కొట్టలేదు. ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు ఈ విధంగా ఊరేగిస్తారంటే ఊరేగించలేదు. మరి ఇది గౌరవం ఎలా ఉంది? గౌరవం, నీ తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉంటే నువ్వు కూడా నీ తల్లిదండ్రుల పట్ల అదే చేసేవాడుగా. కనుక ఆమెను ఆరాధించడం మొదలుపెట్టారు. నేను క్రీస్తు యొక్క వధువునని చెప్పుకుంటానే ఇవన్నీ తీసుకొచ్చారు. సంఘంలో అన్య పండగలు తీసుకొచ్చారు. శాంటా క్లాస్ అనే సంగతి, క్రిస్మస్ చెట్టు అనే సంగతే అసలు బైబిల్లో లేదు. క్రిస్మస్ పండగ బైబిల్లో లేదు. అన్య పండగలన్నీ మరి సంఘంలోనికి తీసుకువచ్చిన వారిగా ఉండినారు. క్రీస్తు యొక్క వధువు అని చెప్పుకుంటా వాక్యం పట్ల ఏ మాత్రము మరి నమ్మకంగా జీవించిన పరిస్థితే లేదు. అందుకే ఆమె మహావేశిగా పిలువబడుతుందని ప్రవక్త స్పష్టంగా చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆమె యొక్క మధ్యములో అంటే ప్రపంచ దేశాలకు సంబంధించిన రాజులు, ప్రపంచ దేశానికి సంబంధించిన ప్రధానులు ఆమె యొక్క మధ్యములో మత్తులైపోయారు. ఆమె యొక్క బోధను బట్టి వారు మత్తులైపోయారు. ఆమె యొక్క సిద్ధాంతాన్ని బట్టి వారు మత్తులైపోయిన వారిగా ఉండినారు. 3వ వచనం, అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామముతో నిండుకొనిన 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని. ఇక్కడ 7 తలలు 10 కొమ్ములు ప్రవక్త వారిని వివరించాడు. 7 తలలు అంటే 7 కొండల మీద కూర్చుండిన పట్టణమై ఉన్నది. 10 కొమ్ములు అంటే 10 రాజులను ప్రతిబింబిస్తూ ఉన్నది. ఆ రాజులు ఎవరండి అని మీరు అడగవచ్చు. రానయ్యున్న ఒత్తిడి సమయంలో, రానయ్యున్న మరి శ్రమల కాలంలో 10 మంది రాజులు అంటే 10 మంది మరి 10 దేశాలకు సంబంధించిన ప్రధానులే కావచ్చు, ప్రెసిడెంట్లే కావచ్చు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు రోముతో చేతులు కలిపి రాజులుగా ఉంటారు. వారు రోముతో చేతులు కలిపి ఇక సమస్త అధికారము రోమ్ కలిగి ఉంటుంది. వాళ్ళందరినీ ఆ 10 రాజుల్ని తన కింద పెట్టుకొని 10 రాజులు ఈనాడు మనం చూస్తూ ఉంటాము. G7 సమిట్ అని మనం చూస్తూ ఉంటాం. G7 సమిట్ అంటే 7 ప్రపంచంలో 7 శక్తివంతమైన దేశాలు, వాళ్ళంతా దేశాలకు సంబంధించిన ప్రధానులంతా కలిసి ఒక ఎజెండా మీద
పని చేయడానికి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు G7 ఏ విధంగా ఉన్నదో భవిష్యత్తులో G10గా మారనై ఉన్నది. G10 అనే ఒక సమావేశం, ఒక గుంపు ఏర్పడనై ఉన్నది. ఆ గుంపు అంతా క్యాథలిక్ సంస్థను వారు నాయకుడిగా నియమించుకుంటారు. అదే 10 కొమ్ములు కలిగినదిగా ఉన్నది. ఆ 10 రాజులే 10 కొమ్ములుగా నియమించబడతా ఉన్నారు. 7 తలలేమో 7 కొండల మీద కూర్చుండిన పట్టణము, 10 రాజులు తన కింద కలిగి ఉండిన ఆ యొక్క పట్టణముగా అది ఉండనై ఉన్నది. అది మరి గుర్తుల రూపంలో అది చూపించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ప్రవక్త దాన్ని వివరిస్తూ ఉన్నాడు. మానవ జ్ఞానముతో, మానవ తెలివితేటలతో ఈ 7 ఈ యొక్క 7 తలలు కలిగి ఉండటం ఏంటి, 7 కొమ్ములు కలిగి ఉండటం ఏంటి అని అర్థం చేసుకునే అవకాశం లేదు. అది ఖచ్చితంగా దేవుని యొక్క ప్రత్యక్షత అవసరమైన, దేవుని యొక్క బయలుపాటు అవసరమైనదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమైనాం. ఆ స్త్రీ ధూమ రక్త వర్ణములు గల వస్త్రము ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఆమె పేరేమని రాయబడింది? మహాబబులోను. ఎవరి పేరు? ఏ రోమ్ గురించి అయితే మాట్లాడబడుచున్నాము, ఏ స్త్రీ గురించి అయితే మనం మాట్లాడుచున్నాము, ఆ స్త్రీ మర్మయుక్తమైన బబులోనుగా ఇక్కడ పిలువబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఒకనాడు భౌతికమైన బబులోను దేశం ఉన్నది. ఇప్పుడు మనం కలిగి ఉన్నది మర్మయుక్తమైన బబులోను మనం కలిగి ఉన్నాము. ఒకనాడు రోమా రాజ్యం ఉన్నది. ఆ రోమా రాజ్యము పడిపోగా ఇప్పుడు ఆ రోమా రాజ్యం, ఆ రోమీలు ఏ విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు? వారు క్రైస్తవ్యంలోనికి ప్రవేశించి రోమన్ క్యాథలిక్ సంస్థ ద్వారా ప్రపంచ దేశాలను వారు నియంత్రించుచున్నారు. ప్రపంచ దేశాలను వారు పరిపాలన చేయుచున్న వారిగా ఉండినారు. అందుకే రోమా సామ్రాజ్యంలో ఏవైతే ఉన్నాయో అవే ప్రపంచంలో ప్రవేశపెట్టడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆనాడు రోమా సామ్రాజ్యంలో ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి ఏం చేసేవాళ్ళు? రోమా రాజులు ఏం చేసేవాళ్ళు? రోమా చక్రవర్తులు ఏం చేసేవాళ్ళు? ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి, ఏదైనా ప్రజల యొద్ద నుండి సమస్యలు వచ్చినాయి అనుకోండి, వారి దృష్టిని మళ్లించడానికి క్రీడలను ఉపయోగించుకునేవాళ్ళు. రోములో పెద్ద పెద్ద స్టేడియంలు ఇదివరకు రోజుల్లో ఉండేవి. ఆ స్టేడియంలో క్రీడలు నిర్వర్తించేవాళ్ళు. ఈనాడు మనం చూసినట్లయితే క్రీడలు ఈనాడు ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి అదే విధంగా వాడబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఏ క్రికెటే కావచ్చు, ఫుట్బాలే కావచ్చు, బాస్కెట్బాలే కావచ్చు, బేస్బాలే కావచ్చు, ఈ క్రీడలని ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి వాడబడటం. ఇక 24 గంటలు క్రీడలనే ప్రసారం చేసే ESPN టీవీ ఛానల్ కూడా ప్రవేశపెట్టడం, ఇవన్నీ ఒక ఎజెండా నెరవేర్చడం కోసమే. ఇవన్నీ రోమా రాజ్యంలో ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రపంచ దేశంలో ఆత్మీయమైన రోము పరిపాలన చేస్తూ ఉంటుండగా రోమా రాజ్యంలో ఉండిన పోకడలన్నీ ఇప్పుడు మనం చూడగలుగుతూ ఉండినాం. ఆనాడు గొప్ప గొప్ప యోధుల చేత ఆ స్టేడియంలో ఏం చేసేవాళ్ళు అంటే పోటీలు పెట్టేవాళ్ళు. మరణించే వరకు పోరాడాలి. ఎవరైతే చివరిగా గెలుస్తారో వాళ్ళకి ప్రైజ్. ఇదివరకు ఆ యొక్క సైన్యాధిపతులు ఈ యొక్క యుద్ధ ఖైదీల ద్వారా ఈ యొక్క పోరాటం ఒక కాంపిటీషన్ పెట్టేవాళ్ళు. యుద్ధంలో ఓడిపోయిన ఆ యొక్క ఆర్మీ దగ్గర నుండి ఓడిపోయిన సైన్యంలో ఉండిన ఆ సైన్యాధిపతులు పోటీలు పెట్టేవాళ్ళు. ఆ పోటీల్లో ఎవరైతే చివరగా గెలుస్తారో వాళ్ళకి బహుమానం ఇవ్వటం అనేది రోమీలు కలిగి ఉండిన ఆచారమై ఉన్నది. ఈనాడు అదే విధంగా బాక్సింగ్ కాంపిటీషన్లు అదే విధంగా ఉన్నాయి. ఆనాడు గ్లాడియేటర్లు అని వాడిని పిలిచేవాళ్ళు. ఈనాడు ఇప్పుడు బాక్సింగ్ ఛాంపియన్లని పిలవటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆనాడు ఆ యొక్క గుర్రపు రథాల రేసులు ఉండేవి. ఇప్పుడు అదే
మరి బైక్ రేసులు, F1 రేసులు, కార్ రేసులుగా మార్చబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇది వరకు మరి ఆ రోమా రాజ్యములో బానిసలను కొనేవారు, అమ్మేవారు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే అదే కార్యము కాస్త IPLలో ప్లేయర్స్ కొనటం, ఫుట్బాల్లో ప్లేయర్స్ కొనటం. ఇక ఒక ప్లేయర్ని కొనామంటే ఇక 1 సంవత్సరం పాటు వాడు ఏం తినాలో వీళ్ళే నిర్ణయిస్తారు. ఆ కాంట్రాక్ట్లో ఉంటుంది. వాడికి ఇష్టం వచ్చిన తినడానికి అవకాశం ఉండదు. ప్లేయర్ని 1 సంవత్సరం పాటు కొనుక్కున్న తర్వాత వాడు ఏం తినాలి, పొద్దున ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, మా డాక్టర్ మా డైటీషియన్స్ మీకు చెప్తాడు. మీరు ఏది పడితే అది తినడానికి అవకాశం లేదు. మిమ్మల్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నాం. ఎంతసేపు వ్యాయామం చేయాలో మా యొక్క కోచ్ మీకు చెప్తాడు. ఈ సంవత్సరం పాటు మీరు ఏమేమి యాడ్లు చేయాలో మా మార్కెటింగ్ మేనేజర్ మీకు చెప్తాడు. మీరు ఎక్కడ ఉండాలి మా మార్కెటింగ్ మేనేజర్ చెప్తాడు. ఎటువంటి మరి ఏ విధంగా ట్రైనింగ్, ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి మా యొక్క కోచ్ చెప్తాడు. ఇక సంవత్సరం పాటు వారికి స్వేచ్ఛ ఉండదు. ఎందుకంటే వారు కొనుక్కున్నారు కాబట్టి. ఫుట్బాల్లో అంతే, IPL క్రికెట్లో అంతే, ఇంకా బాక్సింగ్లో అంతే. ఒక ఇయర్ పాటు కాంట్రాక్ట్. ఆ రోజుల్లో ఏంటంటే బానిసలను కొనుక్కునేవారు. బానిసలుగా కొనుక్కున్నప్పుడు ఇక వారికి స్వేచ్ఛ ఉండదు. ఈనాడు ప్లేయర్స్ను కొనుక్కున్న పరిస్థితులు అవే రూపాంతరం చెందాయి. ఆటలు రూపాంతరం చెందాయి. మరి ఆ యుద్ధ పోటీలు రూపాంతరం చెందాయి. రేసులు రూపాంతరం చెందాయి. బానిసలు కొనుగోలు చేయటం రూపాంతరం చెందటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ రోమ్లో ఉండిన పోకడలే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రోమ్ పరిపాలన చేస్తూ ఉన్నది కాబట్టి, ఆత్మీకంగా పరిపాలన చేస్తూ ఉన్నది కాబట్టి ప్రపంచ దేశాల్లో అదే పోకడ కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ సంగతులన్నీ గుర్తించడానికి భౌతికమైన నేత్రాలు సరిపోవు. మన మనోనేత్రాలు వెలిగించబడాలి. మన కనులు తెరవబడవలసిన అవసరత ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. అందుకే వాక్యంలో చెప్పబడతా ఉన్నది, నా యొద్ద నుండి నీ కనులకు కాటుక కొనుక్కో అని చెప్పబడతా ఉండినది. ఆ కాటుక మనం కలిగి ఉండినప్పుడు, ఆ కాటుక మన కనులకు అప్లై చేసుకున్నప్పుడు ఆత్మీకంగా జరుగుతున్న ఆ సంగతులను గుర్తించే వారముగా ఉంటాం. సాధారణంగా మనం గాల్లో చూసినప్పుడు గాల్లో ఏముంది అంటే మనం గాల్లో ఏమేమి ఉన్నాయో మనం చూడలేము. మన భౌతికమైన నేత్రాలు చూడలేము గాల్లో ఏమేమి ఉన్నాయి. ఇదే గాలిలో ఫోన్ సిగ్నల్ ఉంది, ఇదే గాలిలో టీవీ సిగ్నల్ ఉన్నది, ఇదే గాలిలో రేడియో సిగ్నల్ ఉన్నది, ఇదే గాలిలో ఇంటర్నెట్ సిగ్నల్ ఉన్నది, ఇదే గాలిలో ఏరోప్లేన్లు ఎప్పుడు దిగాలి, ఎప్పుడు మరి టేక్ ఆఫ్ చేయాలి, ఆ సిగ్నల్ అంతా ఈ గాలిలోనే ఉన్నది. భౌతికమైన నేత్రాలు సరిపోవు. వాటిని ఆ సిగ్నల్ గుర్తించే యంత్రాలు అవసరమై ఉన్నది. అలాగే ఈ ఆత్మీకంగా జరుగుతున్న సంగతులు మనం చూడగలగాలంటే భౌతికమైన నేత్రాల ద్వారా చూస్తే, భౌతికమైన జ్ఞానం ద్వారా చూస్తే మనం గుర్తించలేకపోవచ్చు. కానీ దేవుని యొక్క ప్రత్యక్షత మనకి అవసరమై ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఈరోజు మతాలు కూడా అదే విధంగా నడిపించబడతా ఉన్నాయి. మరి సంస్థలను మనం చూసినట్లయితే, శాఖలను మనం చూసినట్లయితే, మరి ఆ సంస్థలలో, ఆ శాఖలలో లక్షలాది మంది ఉన్నారు. వారంతా మరి ఏ మర్మయుక్తమైన ఏ మహావేశ్య నుండి అయితే వారు బయటకు వచ్చారు, ఏ క్యాథలిక్ సంస్థ నుండి అయితే బయటకు వచ్చారు, మరలా అదే క్యాథలిక్ సంస్థ వైపు వారు నడిపించబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇక్కడ యోహానుతో దూత మాట్లాడుతూ ఉన్నది. ఆ మర్మయుక్తమైన బబులోను గురించి మాట్లాడుతూ ఉన్నది. ఆ మహావేశ్య, ఆ మృగం పైన కూర్చున్న ఆ మహావేశ్య యొక్క మధ్యము ద్వారా భూరాజులంతా మత్తులయ్యారంట. ప్రతి దేశానికి సంబంధించిన రాజు, ప్రతి రాజ్యానికి సంబంధించిన ప్రధాని వారు మత్తులయ్యారు. కేవలం వారు మాత్రమే కాదు, ఈ మహావేశ్య కూడా, ఆమె కూడా మత్తురాలుగానే ఉన్నది. మరియు 6వ వచనం, ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తుల్లి ఉండుట చూచి తిని నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. ఇక్కడ దేశ ప్రధానులు, దేశ రాజులు మాత్రమే మత్తులుగా లేరు.
ఈ మహావేశ్య కూడా మత్తురాలుగానే ఉన్నది. అయితే ఈమె ఏ మద్యం తాగింది అంటే ఆమె మద్యం తాగటం వలన కాదు, ఆమె రక్తము తాగటం వలన మత్తురాలుగా ఉన్నది. ఎవరి రక్తం తాగింది? మరి ఏ బాప్టిస్టుల యొక్క రక్తం తాగలే, మరి మెథడిస్టుల యొక్క రక్తం తాగలేదు, లేదంటే ఏ ప్రెస్బిటేరియన్, ఏ సిఎస్ఐ యొక్క రక్తం తాగలేదు. కానీ యేసుక్రీస్తు వారికి హతసాక్షులుగా మరణించిన వారి యొక్క రక్తం త్రాగటం ద్వారా ఆమె మత్తురాలవటం మనం చూడగలుగుతా ఉండినాం. 7వ వచనం, ఆ దూత నాతో ఇట్లా నేను నీవేళ ఆశ్చర్యపడితివి, ఈ స్త్రీని గూర్చిన మర్మమును 7 తలలను 10 కొమ్ములను కలిగి దానిని మోయుచున్న క్రూర మృగమును గూర్చిన మర్మము నేను నీకు తెలిపెదను. యోహాను, నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఏంటా ఇది అని నువ్వు సందేహపడాల్సిన అవసరం లేదు. అది ఏమై ఉన్నదో నేను నీకు బయలుపరుస్తాను. దానికి సంబంధించిన ప్రత్యక్షత, 7 కొమ్ములు ఏంటి, ఆ 10 కొమ్ములు ఏంటి, 7 తలకాయల గురించిన మర్మం ఏమిటి, నేను నీకు బయలుపరుస్తానని యోహానుతో మాట్లాడుచున్న దూత చెప్పటం మనం చూడగలుగుతాం. ఈ దర్శనం చూపించి నిన్ను, మరి అది ఏమిటో, ఆ మృగం ఏమిటో, దాని మీద కూర్చున్న ఆ స్త్రీ ఏమిటో నిన్ను ప్రత్యక్షత ఇవ్వకుండా నేను విడిచిపెట్టను. కానీ ఆ స్త్రీ ఎవరు, ఆ మృగం ఎవరు, ఆ 7 తలకాయలు ఏమిటి, 10 కొమ్ములు ఏంటి, దాని గురించిన ప్రత్యక్షతను నేను కలుగజేస్తాను అని మాట్లాడటం, ఇక్కడ దూత మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ దూత ఎవరో కాదు కానీ 7వ దూతే అయి ఉన్నాడు. హల్లెలూయా. యోహాను వధువు అయినట్లయితే యోహాను ఎవరిని ప్రతిబింబిస్తా ఉన్నాడు? వధువుని ప్రతిబింబిస్తా ఉన్నాడు. వధువే కదా. మరి తెరవబడిన పుస్తకాన్ని భుజించింది. మనకై తెరవబడిన పుస్తకం ఇవ్వబడింది. ఈ వర్తమానాన్ని భుజించిన వారం మనమే అయి ఉన్నాం. హల్లెలూయా. యోహాను వధువును ప్రతిబింబించిన ఎడల వధువుకి ఆ యొక్క ప్రత్యక్షత ఇచ్చిన వాడు ఎవరై ఉన్నాడు? ఎవరి ద్వారా ఇవ్వబడిందంటే 7వ దూత ద్వారానే ఇవ్వబడింది. అక్కడ యోహానుతో మాట్లాడుతున్న దూత ఎవరో కాదు కానీ అక్కడ 7వ దూతే అయి ఉన్నాడు. ఎందుకంటే యోహాను ఎప్పుడైతే మరి ఆ యొక్క తనతో మాట్లాడుతున్న, ఎప్పుడైతే తండ్రి చేతిలో ఉండిన ఆ 7 ముద్దల పుస్తకాన్ని, 7 ముద్దలతో ముద్రించబడిన పుస్తకం తీసుకోవటానికి గాను, మరి ఆ యొక్క ముద్రలు విప్పటానికి గాను ఎవరు యోగ్యులు లేరని బాధపడుచున్నప్పుడు, మరి అక్కడ ఆ దూత మాట్లాడుతూ ఉండినాడు. యోహానుతో దూత మాట్లాడుతూ ఉండినాడు. దూత మాట్లాడినప్పుడు ఇదిగో గొర్రెపిల్ల ఆ యొక్క పుస్తకాన్ని తీసుకోవటానికి, ఆ గ్రంథాన్ని తీసుకోవటానికి యోగ్యత పొందుకుంది. ఆ ముద్రలు విప్పటానికి యోగ్యత పొందుకుంది. ఆ గొర్రెపిల్ల ఆ యొక్క విజయం పొందుకుంది. ఆ గొర్రెపిల్లను లేచి చూడమని చెప్పినప్పుడు, ఆ గొర్రెపిల్లను చూస్తున్నప్పుడు అక్కడ గొర్రెపిల్ల వేరేదిగా ఉన్నది, ఇక్కడ మాట్లాడుచున్న దూత వేరే వ్యక్తిగా ఉన్నాడు. ప్రత్యక్షత ఇచ్చేవాడు 7వ దూత. ఎందుకంటే 7వ దూత దేవుని యొద్ద నుండి ఆ ప్రత్యక్షత పొందుకున్నాడు. 7వ దూత మాత్రమే ఆ మర్మాలను బయలుపరచగలిగిన వాడై ఉన్నాడు. ఎందుకంటే మర్మాలు బయలుపరిచే పరిచర్య 7వ దూతకు మాత్రమే ఇవ్వబడి ఉన్నది. 9వ వచనం, ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. ఈ సంగతులు వెనక గొప్ప జ్ఞానం కనిపిస్తూ ఉంటుంది. పరలోకపు జ్ఞానం, సాధారణమైన జ్ఞానం, లోక జ్ఞానంతో ఈ సంగతులు మనం గుర్తించలేము. ఈ జ్ఞానం వెనకాల, ఈ సంగతుల వెనకాల పరలోకపు జ్ఞానం ఉన్నది. పరలోకపు ప్రత్యక్షత, పరలోకపు బయలుపాటు పొందుకుంటేనే ఈ సంగతులను గుర్తించగలము. ఎప్పుడైతే పెంతెకొస్తు కాలంలో ఏం జరిగింది? పెంతెకొస్తు కాలంలో వరములు పునరుద్ధరించబడ్డాయి. వరములు పునరుద్ధరించబడినప్పుడు వారు భాషలు మాట్లాడటం మొదలుపెట్టారు, భాషలు తర్జుమా చేయటం మొదలుపెట్టారు, ప్రవచించడం మొదలుపెట్టారు. అక్కడితో అయిపోలేదు. మన కాలం దగ్గరికి వచ్చేపాటికి పెంతెకొస్తు కాలంలో భాషలకు తర్జుమా, ప్రవచించడం దగ్గర ప్రారంభమైంది. మన కాలం దగ్గరికి వచ్చేపాటికి పరలోకపు జ్ఞానం అనుగ్రహించబడటం దగ్గర మనం చేరుకొని ఉన్నాం.
పరలోకపు జ్ఞానం కలిగి ఉండకుండా ఆ వేశ్య ఎవరో గుర్తించే అవకాశం లేదు. ఆ 7 తలలు ఏమిటో గుర్తించే అవకాశం లేదు. 10 కొమ్ములు ఏమిటో గుర్తించే అవకాశం లేదు. 15వ వచనం, మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జనములు, ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే. వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగా దిగంబరిగాను చేసి దాని మాంసమును భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేతురు. ఎప్పుడైతే ఒత్తిడి సమయం వచ్చిందో, ఏ 10 దేశాలైతే మృగం క్రిందకి వెళ్ళనై ఉన్నారో, మృగానికి పూర్తి శక్తిని ఇవ్వనై ఉన్నారో, రోమ్కి పూర్తి శక్తిని అయితే ఇవ్వనై ఉన్నారో, మరి ఆ ఒత్తిడి సమయంలో, ఆ యొక్క మహాశ్రమల సమయంలో కొంత సమయము వారు రోమ్తో ఉండనై ఉన్నారు. మరి ప్రపంచంలోని పెద్ద 10 దేశాలు రోమ్ కింద కొంతకాలం ఉండనై ఉన్నారు. తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే, ఆ 10 దేశాలే ప్రధానులకు ఎటువంటి మనస్సునిస్తాడంటే రోముతో విభేదించే మనస్సునిస్తాడు. ఇక ఆ రోము నుండి వేరైపోతారని ఇక్కడ మనం చెప్పటం మనం చూడగలుగుతా ఉండినాం. ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే. వారు ఆ వేశ్యను ద్వేషించి దాన్ని దిక్కులేని దానిగా దిగంబరిగాను చేసి దాని మాంసమును భక్షించి అగ్ని చేత దాన్ని బొత్తిగా కాల్చివేతురని రాయబట్టు మనం చూడగలుగుతా ఉండినాం. దేవుని మాటలు నెరవేరు వరకు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించాను. దేవుడు తన సంకల్పం కొనసాగించబడటానికి ఒక సమయంలోనేమో దానితో ఏకీభవించి వారి యొక్క రాజ్యములను అప్పగించడానికి వారికి మనస్సునిస్తాడు. తర్వాత ఆ సంకల్పం పూర్తయిన తర్వాత ఇక దానితో విభేదించే మనస్సు వారు పొందుకొని ఉన్నారు. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. ఆ పట్టణం ఏదో కాదు కానీ రోమై ఉన్నది. భూరాజుల నేలు ఆ మహాపట్టణం 7 కొండల మీద నిర్మించబడిన పట్టణము. 10 రాజులు దాని కిందకి వెళ్ళే పట్టణం ఏదో కాదు కానీ రోమే అయి ఉన్నది. ఒకానొక సమయంలో 10 రాజులు దాంతో ఏకీభవిస్తారు. తర్వాత దాంతో విభేదించే వారిగా ఉన్నారు. 18వ అధ్యాయము 1వ వచనం, అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా, నేను మహాబబులోను కూలిపోయాను. అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను. మహాబబులోను కూలిపోయాను. బబులోను 2 సార్లు కూలిపోయింది. ఒకటేమో భౌతికమైన రాజ్యముగా, భౌతికమైన దేశముగా ఉండిన బబులోను, మరొకటి ఇప్పుడు ఆత్మీయమైన బబులోను ఏదో కాదు కానీ ఆ రోమే అయి ఉన్నది. మహాబబులోను కూలిపోయాను. పాత నిబంధన కాలంలో ఒకటి కూలిపోయింది, కొత్త నిబంధన కాలంలో ఈ ముగింపు కాలంలో ఒకటి కూలనై ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాం. 3వ వచనం, ఏలనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయి భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగూ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచిరండి. గమనించండి, ఈనాడు యోహాను చూసిన దర్శనం యొక్క నెరవేర్పు జరుగుతూ ఉన్నది. యోహాను పద్మాసు దీపంలో ఉంటుండగా ఈ దర్శనాలన్నీ చూసి ఉన్నాడు. అయితే ఆ దర్శనంలో భాగంగా బబులో నుండి వేరుపరచబడమని పిలుపు కూడా యోహాను చూడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ మహాబబులోను ఏదో కాదు కానీ మరి క్యాథలిక్ సంస్థ ఉన్నది. ఆ రోము యొక్క పరిపాలన, రోము యొక్క ఆత్మీయమైన పరిపాలన ఉన్నది. దాని నుండి వచ్చిన అనేక సంస్థలు ఉన్నాయి.
దాని నుండి బయటికి రండి అని ఈనాడు ఒక పిలుపును మనం కలిగి ఉన్నాం. ఈ వర్తమానం ద్వారా ఒక పిలుపును కలిగి ఉన్నాం, విని ఉన్నాం. ఆ సంస్థలలో భాగం కాకోకుండా మీరు బయటికి రండి. దాని పాపంలో పాలిభాగస్తులు కాకుండా బయటికి రండి. దానికి సంభవించే తీర్పు, దానికి తీర్పు సంభవించనైనది. ఆ తీర్పు మీద మీ మీద కృంభరించబడుకోకుండా మిమ్మల్ని మీరు దాని నుండి వేరుపరచుకోమని ఈ వర్తమానం ద్వారా మనం పిలువబడిన వారమై ఉన్నాం. ఈ వర్తమానం బట్టి మనం సంస్థల నుండి వేరుపరచబడ్డాం, శాఖల నుండి వేరుపరచబడ్డాం, ఆచారముల నుండి వేరుపరచబడ్డాం, సిద్ధాంతాల నుండి మనం వేరుపరచబడిన వారమై ఉన్నాం. హల్లెలూయా. అక్కడ యోహానును గమనించండి. యోహాను మరి బ్యాప్టిస్ట్ సంఘాన్ని ప్రతిబింబించడం లేదు, ప్రెస్బిటేరియన్ సంఘాన్ని ప్రతిబింబించడం లేదు, యెహోవా హతసాక్షులను ప్రతిబింబించడం లేదు. కానీ నిజమైన వధువును, క్రీస్తు యొక్క వధువును, ఎవరైతే వాక్యం కొరకు నమ్మకత్వంగా జీవించువారై ఉన్నారో మరి వారిని ప్రతిబింబించువారిగా ఉన్నారు. ఆ మర్మయుక్తమైన బబులో నుండి వేరుపరచబడిన ఆ ప్రజలను ప్రతిబింబించువారిగా ఉన్నారని వాడున్నారని ఇక్కడ మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. 5వ వచనం, దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే దాని నేరములు ఆకాశమునంటి ఉన్నాయని ఇక్కడ చెప్పబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. పాత నిబంధనలో యెజబేలు ఉన్నది. యెజబేలు యొక్క పాపములు, ఆమె పాపం యొక్క పాత్ర నిండిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఏలియాను పంపించాడు. ఆమెకు సంభవించు మరణాన్ని ముందుగానే ప్రవచించున్నాడు. ఆమె ఏ విధంగా మరణించనై ఉన్నదో, ఆమె ఏ విధంగా దేవుని యొక్క తీర్పు పొందుకొనై ఉన్నదో ఏలియా ముందుగానే ప్రవచించాడు. ఏలియా రంగం మీద నుండి తీసివేయబడిన తర్వాత, అగ్ని రథముతో కొనుక్కోబడిన తర్వాత, ఇక్కడ తర్వాత ఏం జరిగింది? ఏలియా ప్రవచించిన ఆ ప్రవచనం ఆ యెజబేలు యందు నెరవేర్పు జరిగి ఉన్నది. ఈ కాలంలో కూడా ఏలియా ఉన్నాడు. ఆ ఏలియా మర్మయుక్తమైన బబులోనికి ఏ తీర్పు దేవుడు అనుగ్రహించినో ముందుగానే ప్రవచించున్నాడు. హల్లెలూయా. ఏలియా కొనుక్కోబడిన తరువాత అదే తీర్పు ఆమెకు సంభవించనై ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. 20వ వచనం, పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దీనిని గూర్చి ఆనందించుడి. ఏలైనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఇలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడకపోవును. గమనించండి, భౌతికమైన బబులోను దేశము, మర్మయుక్తమైన బబులోను దేశము. ఈ భౌతికమైన బబులోను దేశము ఎవరి చేత నిర్మించబడింది? నిమ్రోదు చేత మొదటగా స్థాపించబడింది. ఆ నిమ్రోదు రాజ్యం నుంచే అబ్రహాం కూడా వచ్చాడు. అబ్రహాం ఆ యొక్క భౌతికమైన ఆ బబులోను దేశము ఇప్పుడు ప్రస్తుతం ఉండిన దేశాల్లో ఏ ప్రాంతానికి సంబంధించిందంటే ఇరాక్ దేశానికి సంబంధించిన ప్రాంతమైనది. ఇరాక్ అనే దేశంలో ఈ బబులోను రాజ్యం నిర్మించబడింది. ఎవరి చేత ప్రారంభించబడిందంటే నిమ్రోదు ద్వారా నిర్మించబడింది. ఎప్పుడైతే నెబుకద్నెజర్ వచ్చాడో, నెబుకద్నెజర్ సమయంలో గొప్ప మరి ఆ మహర్దశ బబులోను దేశం పొందుకుంది. మరి ఆ దేశం ఎంతో అందంగా తీర్చిదిద్దబడింది. గొప్ప గొప్ప పట్టణాలు నిర్మించబడ్డాయి. అందమైన ఆ యొక్క ఉద్యానవనాలు ఆ దేశంలోనే మరి నిర్మించబడ్డాయి. ఎంతో ధనవంతమైన దేశంగా మారింది. ప్రపంచ దేశాల యొక్క దోపుడు సొమ్మంతా ఆ బబులోను దేశంలో ఉన్నది. ఆ బబులోను దేశము దేవుడు ఎప్పుడు ఇశ్రాయేలుకి తీర్పు తీర్చు ఒక పరికరముగా వాడుకున్నాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవుని మాట వినలేదో బబులోను దేశానికి అప్పగించేవాడు. కనుక ఆ బబులోను దేశం యొక్క తప్పిదములు కూడా, ఆ పాత్ర కూడా మరి నిండిన తర్వాత ఆ బబులోను దేశానికి దేవుడు తీర్పు తీర్చాడు. ఆ తీర్పు ఏ విధంగా ఉండనై ఉన్నదో ప్రవక్త ఇర్మియా ముందుగానే ప్రవచించాడు. ఆ ప్రవచన లేఖనాలన్నీ నువ్వు బబులోను దేశంలో మన ప్రజలైన ఇశ్రాయేలుకి నువ్వు వినిపించాలి అని అక్కడ ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? సిద్కియాతో పాటు వెళ్ళిన సెరాయా. సిద్కియాతో పాటు వెళ్ళిన సెరాయా చెప్తా ఉన్నాడు ఇర్మియా ప్రవక్త. మహర్దశలో ఉండిన బబులోను ఏ విధంగా నాశనం కాబోతాం. దేవుని కార్యములు ఎప్పుడు ఆశ్చర్యమై ఉన్నాయి. ఇక
ఎన్నడూ ఈ బబులోను దేశము అసలు ఇక పైకి లేచే పరిస్థితులే లేవు. పూర్వ దశ నెబుకద్నెజర్ కాలంలో ఎటువంటి దశలో ఉన్నదో ఆ దశకు చేరుకునే పరిస్థితే లేదు. మొన్న ఈ మధ్యన సద్దాం హుసేన్ పుట్టాడు. అదే ఇరాక్ దేశంలో సద్దాం హుసేన్ పుట్టాడు. సద్దాం హుసేన్ పుట్టి ఇదిగో నేను నెబుకద్నెజర్ లాంటి చోటి మరలా నేను ఇరాక్ దేశాన్ని పూర్వపు స్థితికి నేను తీసుకువస్తాను అని చెప్పుకున్నాడు. దేవుని యొక్క ప్రవచనం ఎన్నడూ తప్పిపోదు. ఆ స్థితికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమైంది? అమెరికా దేశం ఆ దేశంలోకి చొరబడింది. దాంట్లో ఉండిన ఆ యొక్క ఆయిల్ నిల్వలు స్వాధీనం చేసుకోవడానికి ప్రపంచ దేశాల మీద ఇప్పుడు అమెరికా దేశం దాడి చేస్తూనే ఉంటుంది. అమెరికా దేశం చొరబడింది. అక్కడ ఆయిల్ నిల్వలన్నీ స్వాధీనపరుచుకొని ఆ దేశాన్ని ఏం చేసింది? చివరికి నాశనం చేసి ఆ దేశం ఇంకా పడుకోకుండా ఆ యొక్క ఆయుధాలు విడుదల చేసిన ఆ యొక్క రేడియేషన్ ద్వారా ప్రజలంతా నాశనం చేయబడ్డారు. విపరీతమైన కష్టాలు పడతా ఉంటున్నారు. కనుక పూర్వపు స్థితికి రాకోకుండా అమెరికాను దేవుడు ఉపయోగించున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క మాట నెరవేర్చబడకుండా మానదు. ఇప్పుడు భౌతికమైన బబులోను దేశం ఏ విధంగా తీర్పు తీర్చబడుతుందో ఆత్మీయమైన బబులోను గురించి కూడా అదే విధంగా ప్రవచించబడింది. ఇవన్నీ 1900 సంవత్సరాల క్రితం ప్రవచించబడిన ప్రవచనాలు ఉన్నాయి. మొదటి బబులోను గురించి ప్రవచనం నెరవేర్చబడినట్లు ఈ మర్మయుక్తమైన బబులోను విషయంలో కూడా అదే విధంగా ప్రవచనం నెరవేర్చబడనయ్యున్నది. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి మనమైతే మర్మయుక్తమైన బబులోను నుండి మనం బయటికి వచ్చిన వారమై ఉన్నాము. దాని యొక్క పాపం నుండి వేరుపరచబడ్డాము. దానికి సంభవించే ఉగ్రత నుండి మనం వేరు చేయబడిన ప్రజలుగా ఉండటానికి దేవుడు కృప చూపించున్నాడు. మరికొన్ని సంగతులు సాధ్యమైతే బుధవారం మనం పంచుకుందాము. దేవుడి ఇచ్చిన మాటలను దీవించునుగాక. మరొకసారి మనమంతా లేచి నిలబడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు యేసు, స్తోత్రములు ప్రభువా, వందనములు 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 తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు స్తోత్రములు. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మరొకసారి మీ మహాకృపను బట్టి మా గొప్ప దేవుడ ప్రభా మీ సన్నిధానంలోకి ప్రభా మేము సమావేశపరచబడ్డాం తండ్రి. ప్రభా మేము సమావేశపరచమే కాకుండా ప్రభా నీవే మా మధ్యకు దిగి వచ్చావు తండ్రి. ఎప్పటి వరకు ప్రభా మాతో మాట్లాడినందుకు వందనములు తండ్రి. అవును ప్రభా, యేసయ్య మర్మయుక్తమైన బబులోను ప్రభా, భౌతికమైన బబులోను గురించి ప్రభా మేము ధ్యానించుకోవటానికి నువ్వు కృప చూపించావు మా గొప్ప దేవుడా. ఒకనాడు ప్రభా యేసయ్య భౌతికమైన బబులోను దేశము తండ్రి నిమ్రోదు ద్వారా ప్రభా యేసయ్య స్థాపించబడింది ప్రభా. నెబుకద్నెజర్ కాలంలో మా గొప్ప దేవుడా ప్రభా అది మహాదర్శకు ప్రభా యేసయ్య మహాదర్శకు ప్రభా చేరుకొని ఉన్నది ప్రభా. బబులోను దేశము ఎన్నడూ ప్రభా యేసయ్య ఎల్లప్పుడూ ప్రభా యేసయ్య మీ ప్రజలకు తండ్రి తీర్పు తీర్చడానికి ప్రభా పరికరముగా ప్రభా నీవు వాడుకొని ఉన్నావు తండ్రి. ప్రభువా యేసయ్య ఒకానొక సమయంలో తండ్రి ఇశ్రాయేలు ప్రజలు ప్రభా మా గొప్ప దేవుడా బబులోను చేతికి అప్పగించబడినప్పటికీ ప్రభా ఇర్మియా ప్రవక్త ప్రవచనాల యొక్క ముగింపులో ప్రభా బబులోను దేశం ఏ విధంగా ప్రభా తీర్పు తీర్చబడుతుందో ప్రభా నీవు ప్రభా ప్రవక్త అయిన ఇర్మియాతో ప్రభా యేసయ్య ఈ ఇర్మియా ద్వారా నీవు ప్రవచింపజేసిన దేవుడు అయి ఉన్నావు తండ్రి. అవును ప్రభా యేసయ్య మా ఆ యొక్క ప్రభా బబులోను దేశము మా గొప్ప దేవుడా పడగొట్టబడటానికి ప్రభా నాశనం చేయబడటానికి ప్రభా నీవు మాదీయుల పరిశీల రాజ్యమును ప్రభా లేవనెత్తావు మా గొప్ప దేవుడా. ప్రభువా స్తోత్రములు తండ్రి. ప్రభా భౌతికమైన బబులోను దేశము ఏ విధంగా తీర్పు తీర్చబడిందో ప్రభా ప్రకటన గ్రంథంలో మర్మయుక్తమైన బబులోను కూడా మేము చూస్తా ఉన్నాము తండ్రి. ప్రభువా స్తోత్రములు తండ్రి. ఆ మర్మయుక్తమైన బబులోను మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య ప్రభా యోహానుకు చూపించావు తండ్రి. ప్రభువా మా గొప్ప దేవుడా అది ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా
ప్రభు మృగం మీద ప్రభు మా గొప్ప దేవుడా ప్రభు ఒక మృగాన్ని చూపిస్తా ఉన్నావు తండ్రి. ఆ మృగం మీద ఒక వేశ్య కూర్చుండటం చూపిస్తా ఉన్నావు తండ్రి. భూరాజులు ప్రభు వేసే ఆ వేశ్య యొక్క మధ్యలో ప్రభు మా గొప్ప దేవుడు మత్తులవటం చూపిస్తా ఉన్నావు మా గొప్ప దేవుడా. గుర్తుల రూపంలో ప్రభు నీవు చూపించుచుంటుండగా మా గొప్ప దేవుడా ప్రవక్త ఈ కాలపు వర్తమాని కూడా వచ్చి ప్రభు ఆ సంగతులు ఏమై ఉన్నాయో ఒక్కొక్క కార్యాన్ని ప్రభు మాకు వివరించడానికి ప్రభు నీవు కృప చూపించావు మా గొప్ప దేవుడా. రాజా స్తోత్రములు తండ్రి. ఆ మర్మయుక్తమైన బబులోను ఏదో కాదు కానీ ప్రభు 7 కొండల మీద నిర్మించబడిన రోమే అయి ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య దానికి ప్రభువా మా గొప్ప దేవుడా రానయ్యున్న ప్రభు 10 మంది భూరాజులు ప్రభు దాన్ని ప్రభు సపోర్ట్ చేయనై ఉన్నారు, దాంతో చేతులు కలపనై ఉన్నారని ప్రభు వాక్యము ద్వారా జరగనై ఉన్న కార్యం ముందుగానే ప్రభు మాకు బయలుపరిచావు తండ్రి. అయితే ప్రభు దాని యొక్క పాపంలో ప్రభు పాలు పంపులు పొందుకోకుండా దానికి సంభవించు తీర్పును ప్రభు మేము పొందుకోకుండా ముందుగానే ప్రభు ఒక కేకను వేసిన దేవుడవై ఉన్నావు తండ్రి. ఆ మర్మయుక్తమైన బబులో నుండి వేరుపడండి అని ప్రభు యేసయ్య నువ్వు కేక వేయగా ప్రభు మా గొప్ప దేవుడా బయటికి పిలవగా ప్రభు పక్షిరాజుగా నీవు పిలిచినప్పుడు తండ్రి పక్షిరాజు పిల్లలుగా ప్రభు మీ యొక్క స్వరాన్ని ప్రభు మేము వినగలిగి ఉన్నాము తండ్రి. నీవు మా కాపరివై ఉన్నావు ప్రభు. మీ యొక్క స్వరాన్ని ప్రభు మేము వినగలిగిన గుర్తించగలిగిన గొర్రెలుగా ప్రభు ఉండి ప్రభు మేము బయటికి నడిపించబడ్డా మా గొప్ప దేవుడా. అందును బట్టి స్తోత్రములు ప్రభా. యేసయ్య మొదటి బబులోను దేశానికి ఏ రీతిగా తీర్పు వచ్చి ఉన్నదో ప్రభా యేసయ్య నిశ్చయముగా ప్రభా మర్మయుక్తమైన బబులోను కూడా అదే విధంగా తీర్పు ప్రభా వచ్చునని ప్రభా మేము ఎరిగి ఉన్నాము తండ్రి. ప్రభా మీ వాక్యము నెరవేరక మానదు ప్రభా. అయితే ప్రభా యేసయ్య ప్రభా మమ్మల్ని ముందుగానే బయటికి నడిపించి ప్రభా ముందుగానే ప్రభా మీ వాక్యంతో మమ్మల్ని సరిచేసి ముందుగానే ప్రభా యేసయ్య మమ్మల్ని సిద్ధపరచుచున్న దేవుడు అలంకరించుచున్న దేవుడు అయి ఉన్నావు తండ్రి. ఈ బబులోను దేశానికి తీర్పు రావటానికి మునిపే మమ్మల్ని కొనుక్కోవటానికి ప్రభా యేసయ్య సమస్త ఏర్పాట్లు చేసిన దేవుడు అయి ఉన్నావు తండ్రి. ప్రభా మమ్మల్ని సిద్ధపరిచి మీ వాక్యంతో మమ్మల్ని అలంకరించుచున్న దేవుడు అయి ఉన్నావు ప్రభా. అందుని బట్టి స్తోత్రములు తండ్రి. ఇటువంటి మహాకృప ప్రభా మా జీవితాల పట్ల నువ్వు కనుపరిచినందుకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం మా గొప్ప దేవుడా. ప్రభా ఈ మాటలు మా హృదయాల్లో పదిలపరచండి ప్రభా. మా జీవితాలలో ప్రభా మా గొప్ప దేవుడా ఈ ప్రభా యేసే ఈ వాక్య భాగాలను స్థిరపరిచి ప్రభా నెమరు వేసుకుని కలిపిట్టుకు తండ్రి. ప్రభా యేసే ప్రభా మేము జాగ్రత్త పడటానికి ప్రభా మేము ప్రభా మీ రాకడ సంభవించడానికి మునిపే మేము సిద్ధపడటానికి గాను ప్రభా నీవే కృప చూపించమని కోరుకుంటూ ప్రభా మా గొప్ప దేవుడా ప్రభా యేసే మా గొప్ప దేవుడు ఇప్పుడు మా గృహాలకు మేము వెళ్ళి చుట్టూ మరొకసారి మీ సన్నిధి మీ ప్రసన్నత మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ మా మీద మా కుటుంబాల మీద మెండుగా కృమ్మరించమని కోరుకుంటూ ఇచ్చిన ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును.